हरे कृष्ण गुरु। हरे कृष्ण। ओ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपः कुमाराय गोविन्दाय नमो नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे। नमो ब्रह्मण्याय देवाय गोब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर
శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచనం పంగుం లగాయతే గిరిం పంగం లంఘయతే అపవిత్రో పవిత్రో వా సర్వావస్థ గతోపి వా యస్మరేకాభ్యాంతరశుచిః. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మా జగన్మాతాజీ ప్రణామం. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. ఎలా ఉంది అమెరికా అంతాను? బాగానే ఉంది. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మా జలజమాతాజీ దండవత్ ప్రణామ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మా సుబ్లక్ష్మి మాతాజీ దండవత్ ప్రణామ. హరే కృష్ణ. వచ్చారా అమ్మా ఇక్కడ హైదరాబాద్ ఏమైనా? నేను ప్రభుజీ అవునమ్మా, ఆగస్ట్ లో వస్తాను ప్రభుజీ, అప్పుడు మిమ్మల్ని కలుస్తాను ప్రభుజీ. సో ఎక్కడున్నాము? 28వ అధ్యాయము ఎన్నో శ్లోకం దగ్గర ఉన్నామమ్మా? 35, 36 చదవాలా? అవునమ్మా. 35, 36 స్టార్ట్ చేయండి. నువ్వే స్టార్ట్ చేయి. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము చతుర్థ స్కందము 28వ అధ్యాయము. పురంజనుడు స్త్రీ జన్మమునెత్తుట. 35, 36 శ్లోకం. తత్ర చంద్రవసానామా తామ్రపర్ణీవటోదక తత్పుణ్య సలిలై నిత్యం ఉభయత్రాత్మనో మృజం కందాష్టిభిర్మూలఫలై పుష్పపర్ణైస్తృణోదకైః వర్తమానసనైర్గాత్ర కర్శనం తప ఆస్థితః. తత్ర అచట చంద్రవస నది, నామ పేరు కలిగినది, తామ్రపర్ణి నది, వటోదక నది, తత్ ఆ నదుల యొక్క పుణ్యమగు, సలిలై జలములో, నిత్యము ఉభయత్ర రెండు విధముల, ఆత్మనః తనను, మృజన్ శుద్ధిపరచుకొని, కందః అష్టిభిః బీజములపై, మూల వ్రేళ్ళు, ఫలై ఫలములపై, పుష్పములు, పర్ణై ఆకులపై, తృణ గడ్డి, ఉతకై జలముపై, వర్తమాన ఆధారపడి జీవించుచు, శనై నెమ్మదిగా, గాత్ర అతని దేహము, కర్శనం శుష్కింపచేసి, తపస్సు, ఆస్థిత కావించెను. అనువాదము. కులాచల ప్రాంతమున చంద్రవాస, తామ్రపర్ణి, వటోదకమనడి నదులు కలవు. మలయధ్వజుడు నిత్యము ఆ నదులకేగి స్నానమాడేడువాడు. ఆ విధముగా అతడు అంతర్బాహ్యములలో పవిత్రుడయ్యను. స్నానము చేసిన పిమ్మట అతడు కందమూల ఫలములను, పుష్పములను, తృణములను భుజించి జలమును త్రాగెడివాడు. ఈ ప్రకారము కఠోరమగు తపస్సు చేయగా చివరకు అతడు మిగుల శుష్కించెను. హరే కృష్ణ. భాష్యము. భక్తి యోగమున పురోగమించుటకు మనుజుడు తన దేహము యొక్క బరువును అదుపులో నుంచుకొనవలెననుట ప్రత్యక్ష విషయమే. మనిషి అతిగా లావెక్కినచో అతడు ఆధ్యాత్మికముగా పురోగమించుట లేదని భావించవచ్చును. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజులు శరీరము లావెక్కిన శిష్యులను తీవ్రముగా విమర్శించేవారు. దాని భావమేమనగా, కృష్ణ భక్తిలో పురోగమింపగోరువాడు అతిగా భుజింపరాదు. పూర్వకాలమున భక్తులు తీర్థయాత్రలకై అరణ్యములకు, ఎత్తైన కొండ ప్రాంతములకు లేదా పర్వతాగ్రములకు చనిడివారు. కాని అట్టి తీవ్రమగు తపస్సు నేటి కాలమున సాధ్యపడదు. దానికి బదులు ఇప్పుడు భక్తులు కేవలము ప్రసాదమునే, అది కూడా మితముగానే భుజించవలెను. వైష్ణవ పంచాంగమును అనుసరించి ఏకాదశి, భగవంతుని ఆవిర్భావ దినము, భక్తుల ఆవిర్భావ తిరోభావ దినముల వంటి పెక్కు ఉపవాస దినములు కలవు. దేహమునందలి క్రొవ్వును తగ్గించుటకే
అవన్నీయును ఉద్దేశింపబడినవి. అంతటా భక్తుడు అవసరములకు మించి నిద్రించకపోవుట, బద్ధకమును మరియు మందగొండితనమును దరిచేరనీయకుండుట జరగగలదు. అత్యాహారమనున్నది మనిషిని అవసరములకు మించి నిద్రించినట్లు చేయును. మానవ జన్మ యొక్క ఉద్దేశ్యము తపస్సే. తపస్సు అనగా మైథునము, ఆహారాది భోగములను నియంత్రించుట అని భావము. ఈ ప్రకారము ఆధ్యాత్మిక కార్యక్రమములకు సమయము మిగులుటయే కాక మనిషి అంతర్బాహ్యములలో పవిత్రుడగును. ఆ విధముగా మనస్సు, దేహము రెండును పరిశుద్ధపడగలవు. హరే కృష్ణ. హరే కృష్ణ. భక్తిమాతాజీ వచ్చారమ్మా? శ్రీ సుధామాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. అమ్మా? పేజ్ నెంబర్ చెప్పరా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. 536 అమ్మా. 536 మూడు. 37. 536 ఓకే. 536. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 37వ శ్లోకం. శీతోష్ణ వాతావర్షాణి క్షుత్తిపాసే ప్రియా ప్రియే సుఖ దుఃఖే ఇతి ద్వంద్వాన్యజయత్సమదర్శనః. శీత చలి, ఉష్ణ వేడి, వాత గాలి, వర్షాణి మరియు వర్షాకాలము, క్షుత్ ఆకలి, పిపాసే దాహము, ప్రియ ప్రియమైనవి, అప్రియే అప్రియమైనవి, సుఖ సుఖము, దుఃఖే దుఃఖము, ఇతి అనేది ద్వంద్వాని ద్వంద్వములను అజయత్ అతడు జయించెను, సమదర్శనః సమదర్శ అయి. తపస్సు ద్వారా మలయధ్వజుడు శీతోష్ణములకు, సుఖదుఖములకు, గాలివానలకు, ఆకలి దప్పులకు, ప్రియాప్రియములకు దేహమునందు మరియు మనస్సునందు క్రమముగా సమభావమును పొందెను. ఈ ప్రకారము అతడు సమస్త ద్వంద్వములను జయించెను. హరే కృష్ణ. భాష్యం. మోక్షం అనగా జగత్తు యొక్క ద్వంద్వముల నుండి బయటపడుట అని భావము. ఆత్మదర్శి కానంత వరకు మనుజుడు సాపేక్ష జగత్తునందలి ద్వంద్వ సంఘర్షణకు లోను కావలసినదే. ఓర్పు ద్వారా ద్వంద్వములను జయించమని భగవద్గీత యందు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించెను. చలికాలము, ఎండాకాలము వంటి ద్వంద్వములే ఈ భౌతిక జగత్తునందు కష్టములు కలుగజేయునని శ్రీకృష్ణుడు పలికెను. చలికాలంలో స్నానమాడుటకు ఇష్టపడని మనము ఎండాకాలంలో రోజుకు 2-3 సార్లు స్నానమాడిదము కనుక రాకపోకలు కలిగిన ఆ ద్వంద్వములచే కలత చెందరాదని శ్రీకృష్ణ భగవానుడు మనకి ఉపదేశించెను. ద్వంద్వముల ఎడ సమదర్శి అగుటకు సామాన్యుడు కఠోరమగు తపస్సును ఆచరింపవలసి ఉండును. జీవితమునందలి ద్వంద్వములచే కలత చెందిడివాడు భౌతిక అస్తిత్వమును అంగీకరించినట్టివాడు కనుక దేహమునకు పరముగానై భౌతిక అస్తిత్వమును సమాప్తి చేయుటకు అతడు శాస్త్రోపదిష్టమగు తపస్సును ఆచరించవలను. మలయధ్వజుడు ఇట్లు విడిచి కులాచలమున కేగి అచట పవిత్ర నదుల్లో స్నానమాడుచు, కందమూల ఫల పుష్పాదులనే భుజించుచు, పక్వాన్నమును విడిచి తీవ్ర తపస్సును ఆచరించెను. ఇవి నిక్కముగా అత్యంత కఠోరమగు తపస్సులే. తపస్సు చేయుటకై ఇల్లు విడిచి అరణ్యమునకో హిమాలయములకో పోవుట నేటి కాలమున మిగుల కష్టతరము. నిక్కముగా అది అసాధ్యమే. మాంసాహారమును, మద్యపానమును, జోదమును, స్త్రీలతో అక్రమ సంబంధమును విడువమనడి ఉపదేశమునే మనిషి పాటింపజాలకున్నాడు. అట్టి ఎడ హిమాలయములకు లేదా కులాచలమును కేగి అతడేమి చేయగలడు? అటువంటి వైరాగ్య కర్మలు ప్రస్తుత యుగమున అసాధ్యము. కనుకనే భక్తి యోగ విధానమును చేపట్టుమని శ్రీకృష్ణ భగవానుడు మనకి ఉపదేశించెను. భక్తి యోగమునందు శ్రీకృష్ణుడే కేంద్ర విషయము. ఆ దేవదేవుడు ఎల్లప్పుడూ దివ్యుడే కదా. కనుకే ద్వంద్వములను విడనాడుటకు మనుజుడు సదా కృష్ణ సేవలో నియుక్తుడు కావలసి ఉండును. ఈ విషయమే భగవద్గీత 14వ అధ్యాయం 26వ శ్లోకమందు ఇట్లు ధృవపరచబడినది. మాం చయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును అకుటింతముగా నా పూర్ణమగు భక్తియుత సేవయందు నిమగ్నుడగువాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మ భావమును పొందును. మనుజుడు నిజంగా కృష్ణ సేవలో నెక్స్ట్ ఆ పారాగ్రాఫ్ నెక్స్ట్ శ్లోకం నెక్స్ట్ చదువుతారు.
సరే ప్రభుజీ. శారదా హరే స్వరూపిణి మాతాజీ ఉన్నారా? సరే, పద్మావతి మాతాజీ చదవండి. హరే కృష్ణ. మనుజుడు నిజముగా కృష్ణ సేవలో అనగా భక్తి యోగము నియుక్తుడైనచో అప్రయత్నముగా తన ఇంద్రియములను జిహ్వను మరి ఎన్నింటినో నియంత్రింపగలడు. పరిపూర్ణమగు శ్రద్ధతో భక్తియుత సేవలో నెలకొనిన పిమ్మట పతనావకాశమే ఉండదు. ఒకవేళ పతనము చెందినప్పటికీ ఎట్టి నష్టము కలుగబోదు. అతని భక్తిమయ కార్యములకు కొంతకాలము వరకు ఆటంకము కలగవచ్చును, లేదా అవి ఆగిపోవచ్చును. కానీ మరి ఒక అవకాశము లభించినంతనే అతడు తాను వదిలివేసిన చోట నుండియే తిరిగి భక్తి యోగమును ఆరంభించను. 38వ శ్లోకం. తపసా విద్యయా పక్వకషాయో నియమైర్యమైః యుజే బ్రహ్మాణ్యాత్మనం విజితాక్ష నిలాశయః. ప్రతిపదాలు. తపస్సుచే, విద్యచే, పక్వ దహనము చేసి, కషాయ సమస్త మాలిన్యమును, నియమములచే, యమై ఆత్మ నిగ్రహముచే, నియుజే లగ్నము చేసెను. బ్రాహ్మణి ఆధ్యాత్మిక అనుభూతి యందు ఆత్మను విజిత పూర్తిగా నిగ్రహించి, అక్ష ఇంద్రియములను, అనిల ప్రాణమును, ఆశయ చేతనమును భావం అర్చనము, తపస్సు, నియమ పాలనము ద్వారా మలయధ్వజుడు తన ఇంద్రియములను, ప్రాణమును, చేతనమును జయించెను. ఆ విధముగా అతడు సమస్తమును పరబ్రహ్మమనిడి శ్రీకృష్ణుడు కేంద్రం విషయము పైననే సంలగ్నము కావించెను. భాష్యము. బ్రహ్మమనిడి పదము గోచరించినంతనే నిరాకారవాదులు దానిని నిరాకార బ్రహ్మజ్యోతి అని భావింతురు. అయినను వాస్తవమునకు పరబ్రహ్మమనగా శ్రీకృష్ణుడే, వాసుదేవుడే. ఈ విషయమే భగవద్గీత 7.19 అందు వాసుదేవ సర్వమితి అని చెప్పబడింది. వాసుదేవుడే సర్వత్రా నిరాకార బ్రహ్మ రూపమున విస్తరించి ఉన్నాడు. మనిషి తన మనసును ఏదో నిరాకారంపై లగ్నము కావించజాలడు. కనుకనే భగవద్గీత 12.5 క్లేశోధికతర తైషామన్య తత్వచేతసాం పరమ పురుషుని అవ్యక్త నిరాకార తత్వమునందు ఆసక్తమైన చిత్తము గల వారికి పురోగతి అనునది మిగుల క్లేశమని తెలిపినది. అందువలన ఇచ్చట మలయధ్వజుడు తన మనసును బ్రహ్మంపై సంలగ్నము చేసినాడని తెలుపబడినప్పుడు బ్రహ్మమును పదమునకు దేవదేవుడు వాసుదేవుడని ఏ భావం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ ఎవరున్నారు? అనుపమ మాతాజీ, ప్రభా మాతాజీ, వాళ్ళు ఎవరు చూడలేదు నేను. విజయ మాతాజీ, లక్ష్మీ మాతాజీ, బాలామణి మాతాజీ, కుసుమ మాతాజీ ఉన్నారమ్మా? కుసుమ మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ. ఉన్నాను ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. 39 శ్లోకం. ఆస్తే స్థాణురివైకత్ర దివ్యం వర్షశతం స్థిరః వాసుదేవే భగవతి నాన్యాద్వేదో ద్వహాన్రతిం. ఈ ప్రకారము అతడు 100 దేవతా సంవత్సరములు ఒకే చోట స్థాణువు వలె నిలిచెను. అంతకాలము గడిచిన పిమ్మట అతడు దేవదేవుడగు శ్రీకృష్ణుని యందు విశుద్ధమగు భక్తాకర్షణము కలిగి అదే స్థానమున సుస్థిరుడయ్యెను. భాష్యము. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమాత్మ సుదుర్లభః. సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు బహుజన్మ మృత్యువుల పిదప నన్నే సార్వకారణముకు కారణంగాను మరియు సమస్తముగాను తెలుసుకుని నాకు శరణు పొందెను.
అట్టి మహాత్ముడు అతి దుర్లభుడు. భగవద్గీత 7.19. వాసుదేవుడే దేవదేవుడగు శ్రీకృష్ణ భగవానుడు. సమస్తమని సర్వస్వమని తెలుసుకునినవాడు ఆధ్యాత్మికులలో శ్రేష్టతముడు. బహుజన్మల పిదపయే మనిషి సత్యమును అనుభూతమనర్చుకునని భగవద్గీత ఎందు తెలుపబడినది. అదే విషయము ఈ శ్లోకమునందు కూడా దివ్యం వర్షతం దేవతల గణనను అనుసరించి 100 సంవత్సరములు అను పద సమూహములతో ధృవపరపబడినది. దేవతల గణనను అనుసరించి వారి ఒక రోజు 12 గంటల కాలము భూమిపై 6 నెలలతో సమానము. కనుక 100 దేవతా సంవత్సరములు 36,000 భూలోక సంవత్సరములతో సమానము. ఈ ప్రకారము మలయధ్వజుడు 36,000 సంవత్సరముల కాలము తపస్సును ఆచరించెను. భూమిపై అన్ని సంవత్సరముల పాటు జీవించుటకు జీవుడు పలుమార్లు జన్మనెత్తవలసి ఉండెను. ఇది శ్రీకృష్ణ భగవాని అభిమతమును ధృవపరచుచున్నది. కృష్ణ భక్తి భావనము నెరిగి శ్రీకృష్ణుడే సర్వస్వమనడి అనుభూతి ఎందు స్థిరముగా నిలిచి ఆ దేవదేవునికి సేవ చేయుటే పూర్ణత్వ స్థితి యొక్క లక్షణము. ఈ విషయమే చైతన్య చరితామృతం మధ్యలీల 22.62 యందు కృష్ణే భక్తి కైలే సర్వకర్మ కృత హయ అని చెప్పబడినది. కృష్ణుని అర్చించుట ద్వారా, కృష్ణ సేవ ద్వారా శ్రీకృష్ణుడే సర్వస్వమునని నిర్ణయమునకు వచ్చిన వాడు నిజముగా అన్ని విధముల పరిపూర్ణుడైనట్టి వాడు. శ్రీకృష్ణుడే సర్వస్వమనడి నిర్ణయమునకు వచ్చుటయే గాక మనిషి అదే భావన యందు సుస్థిరుడై నిలవవలెను. అదే అత్యున్నత జీవన పూర్ణత్వము. ఇటువంటి పూర్ణత్వమునే మలయధ్వజుడు అంత్యమున బడెసెను. హరే కృష్ణ రైట్. ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ధన్యవాదాలు. చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. 40వ శ్లోకము. సవ్యాపకతయాత్మానం వ్యతిరిక్తతయాత్మని విద్వాన్ స్వప్న ఇవామర్ష సాక్షిణం విరరామః. సహ మలయధ్వజుడు వ్యాపకతయా సర్వవ్యాపకమునైన ఆత్మానం పరమాత్ముడు వ్యతిరిక్తతయా వేరుపరచగలిగి ఆత్మనే తనయందు విద్వాంసుడు స్వప్నమునందు ఇవ వలె అమర్ష సమీక్షణము సాక్షిణం సాక్షి విరరామ ఉదాసీనుడయ్యను. నిక్కముగా ఆత్మ పరమాత్మల భేదము నెరుగగలిగి మలయధ్వజుడు పరిపూర్ణ జ్ఞానమును బడసెను. జీవాత్మ ఒక చోటకు పరిమితమైనది కాగా పరమాత్ముడు సర్వవ్యాపి అయి ఉన్నాడు. దేహము ఆత్మ కాదనియు ఆత్మయే భౌతిక దేహమునకు సాక్షి అనియు తెలిపడి జ్ఞానమున అతడు పరిపూర్ణుడయ్యను. భాష్యము. దేహమునకు పరమాత్మనకు ఆత్మకు గల భేదము నెరుగుటలో బద్ధజీవుడు ఎల్లప్పుడూ భంగపాటుకు గురియగుచుండును. మాయావాద తత్వవేత్తలలో 2 రకముల వారు కలరు. ఒకరు బౌద్ధమతానుయాయులు కాగా ఇంకొకరు శంకరానుయాయులు. దేహమునకు పరముగా దేనిని కూడా బౌద్ధానుయాయులు అంగీకరింపరు. ఇక శంకరానుయాయులు పరమాత్ముడనడి ఒక ప్రత్యేక అస్తిత్వము లేదని తీర్మానింతురు. చరమముగా జీవాత్మ పరమాత్మనితో సమానమే అని వారు విశ్వసింతురు. కానీ జ్ఞాన పరిపూర్ణుడైనట్టి వైష్ణవ తత్వవేత్త మాత్రము దేహము మాయా నిర్మితమని, జీవాత్మ చెంత ఆసీనుడై ఉన్న పరమాత్ముడు దేవదేవుడు అతనికి భిన్నుడని పూర్తిగా నెరిగి ఉండును. దీనిని గూర్చి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు ఇట్లు పలికెను. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఓ భరతవంశీయుడా, సర్వదేహములందును నేను కూడా క్షేత్రజ్ఞుడనని నీవు తెలుసుకొనుము. దేహమును మరియు దాని నెరిగిన క్షేత్రజ్ఞుని అవగాహన చేసుకున్నటియే జ్ఞానమని నా అభిప్రాయము. దేహము క్షేత్రమని, జీవాత్మ ఆ క్షేత్రమునందు పనిచేయును వాడని భావింపబడును. అయినను పరమాత్మనిగా తెలియబడు ఇంకొకడు సాక్షి మాత్రునిగా జీవాత్మ పాటుగా ఉన్నాడు.
జీవాత్మ కర్మలను అనుభవించుచు కర్మఫలములను అనుభవించుచుండగా పరమాత్ముడు కేవలము ఆ కర్మలకు సాక్షి మాత్రునిగా వర్తించునే గాని ఆ కర్మఫలములను అనుభవింపడు. పరమాత్ముడు అన్ని కర్మక్షేత్రములందు నిలిచి ఉండగా జీవాత్మ కేవలము తన దేహమునికే పరిమితమై ఉండును. మలయధ్వజుడు ఈ పరిపూర్ణ జ్ఞానమును బడసి ఆత్మ పరమాత్మలకు మరియు జీవాత్మలకు భేదము నెరగగలిగెను. దేహాత్మలకు ఆత్మ పరమాత్మలకు మరియు దేహాత్మలకు భేదము నెరుగగలిగెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ అక్క. హరే కృష్ణ ప్రభుజీ. శ్లోకం 41. సాక్షాత్ భగవతోక్తేన గురుణా హరిణా నృప విశుద్ధ జ్ఞానదీపేన స్ఫురతా విశ్వతో ముఖం. సాక్షాత్ నేరుగా భగవానుని చేతనే ఉక్తేన ఉపదేశింపబడి గురుణ గురుదేవుడు హరిణ శ్రీహరి చేత నృప ఓ రాజా విశుద్ధమగు జ్ఞానము దీపేన దీపముచే స్ఫురత జ్ఞానదాయకము విశ్వతః ముఖం అన్ని దృక్కోణములలో మలయధ్వజుడు పవిత్ర స్థితిలో నేరుగా భగవానుని చేతనే ఉపదేశమును పడసిన కారణమున ఆ ప్రకారము పరిపూర్ణ జ్ఞానము నందెను. అట్టి దివ్య జ్ఞాన ప్రకాశముచే అతడు సమస్తమును అన్ని దృక్కోణములలో ఎరుగగలిగెను. భాష్యము. ఈ శ్లోకమునందు సాక్షాత్ భగవతోక్తేన గురుణ హరిణ అను పద సమూహము అతి ప్రధానమైనది. భక్తుడు భగవత్ సేవచే పూర్తిగా పునీతుడైనప్పుడు దేవదేవుడు నేరుగా అతనితో సంభాషించును. ఈ విషయమును శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 10.10 యందు ధ్రువపరిచెను. తేషాం సతతయుక్తానం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మామూపయాంతి తే. ప్రేమతో నా సేవయందు నిరంతరాసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధి యోగమును నేనొసగుదును. శ్రీకృష్ణ భగవానుడు పరమాత్ముని రూపమున ఎల్లరి హృదయములలో ఆసీనుడై ఉండి చైత్య గురువు ఆంతరమందున్న ఆధ్యాత్మిక గురువు వలె పనిచేయుచుండును. అయినను విశుద్ధ భక్తులచే అతడు నేరుగా ఉపదేశములొసగును. ఆదిలో భక్తుడు శ్రద్ధాళువైనప్పుడు భగవంతుడు ఆంతరము నుండియే అతనికి మార్గదర్శనము చేసి ప్రామాణిక గురువును ఆశ్రయించున్నట్లు చేయును. ఇక అతడు గురువుచే భక్తి యోగ నియమానుసారము సుశిక్షితుడై భగవంతుని పట్ల అయత్నకృతమగు అనురాగ స్థితిలో రాగభక్తి నెలకొనినప్పుడు ఆ దేవదేవుడు కూడా ఆంతరము నుండి ఉపదేశము కావించును. తేషాం సతతయుక్తానం భజతాం ప్రీతిపూర్వకం. ఈ విశిష్టమైన లాభమును ముక్త జీవుడు పొందగలడు. అటువంటి స్థితిని బడసిన వాడే మలయధ్వజుడు దేవదేవునితో సంపర్కమును కలిగి ఉండి అతని నుండియే ప్రత్యక్షముగా ఉపదేశము నందుచుండను. పరేబ్రహ్మణి చాత్మానం పరం బ్రహ్మ తదాత్మని వీక్షమానో విహాయమస్మాదు పరరామః. పరే దివ్యము, బ్రహ్మని పరబ్రహ్మం నందు చ మరియు ఆత్మానం ఆత్మ పరంబ్రహ్మ పరబ్రహ్మము తదా కూడా ఆత్మని తన యందు వీక్షమాన ఆ విధంగా గాంచుచు విహాయ విడిచి ఈక్షాం వినాయింపు అస్మాత్ ఈ విధానం నుండి ఉపరామ విరమించి నిక్కముగా. ఆ విధంగా మలయధ్వజుడు తన చెంతనే పరమాత్ముడు ఆశీనుడై ఉన్నాడనియు ఆత్మరూపమున తాను పరమాత్ముని చెంతనే ఆశీనుడై ఉండినంటి నీయు గాంచగలిగిన. ఇరువురు కలిసే ఉన్నందున ప్రత్యేక మగు ప్రయోజనములు అవసరం లేకుండాను. అందువలన అతడు అట్టి కర్మలను విరమించిన. భాష్యము. పురోగమించిన భక్తి భావనా స్థితి అందు భక్తుడు తన ప్రయోజనములకు భగవంతుని ప్రయోజనములకు ఎట్టి భేదం గాంచడు. అతడు ప్రత్యేక ప్రయోజనంకై వర్తింపనందున రెండు ప్రయోజనం ఏకమై అగును.
అనగా భక్తుడేది కాంచినను కేవలం భగవంతుని ప్రయోజనం కొరకే వనరించును. ఆ సమయం అతడు సమస్తమునకు దేవదేవుని యందు మరియు దేవదేవుని సమస్తం నందు కాంచును. ఇట్టి అవగాహన స్థితిని బడిసి అతడు ఆధ్యాత్మిక భౌతిక లోకంలో నడుమ భేదము గాంచడు. భౌతిక జగత్తు భగవాన్ని బాహ్య శక్తి అయినందున పరిపూర్ణ దృష్టిలో అది ఆధ్యాత్మిక జగత్తే కాగలదు. పరిపూర్ణుడగు భక్తునికి శక్తి మరియు శక్తిమంతుడు అనేది అంశములు అభిన్నములు. ఆ విధముగా నామమాత్రముగు భౌతిక జగత్తు ఆధ్యాత్మికమే. సర్వం కల్విదం బ్రహ్మ కాగలదు. సర్వస్వము భగవంతుని సేవార్థమే ఉపదేశించబడినది కనుక దక్షత కలిగిన భక్తుడు ఎట్టి లౌకికమైన వస్తువునైనను భగవత్ సేవలో వినియోగించగలడు. ఆధ్యాత్మిక స్థితిలో నిలువందే అంజుడు భగవత్ సేవను అనురింపజాలడు. కనుక నామమాత్రముగు లౌకిక వస్తువును భగవత్ సేవతో ముడిపెట్టినచో అది లౌకిక వస్తువునే అనిపించుకొనదు. ఈ విధంగా విశుద్ధ భక్తుడు పరిపూర్ణ దృష్టి కలిగి అన్ని దుఃఖానంలో కాంచును. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ ప్రభు ఉన్నట్టు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 43వ శ్లోకం. పతిం పరమ ధర్మజ్ఞం వైగర్భీ మలయధ్వజం ప్రేమ్నా పర్యచరద్విత్వా భోగాన్ సా పతి దేవత. పతిం తన భర్త పరమ ధర్మజ్ఞం ధర్మము నెరిగిన వాడు, వైదర్భి విదర్భ రాజపుత్రిక, మలయధ్వజం మలయధ్వజుడు, ప్రేమానురాగములతో పర్యచరత్ భక్తితో సేవించెను, హిత్వా విడచి, భోగాన్ ఇంద్రియ భోగమును, సా ఆమె పతి దేవత పతినే భగవంతునిగా భావించి, విదర్భ రాజపుత్రిక తన పతిదేవుడే సర్వస్వం అని భావించెను. సమస్త ఇంద్రియ భోగమును త్యజించి ఆమె పూర్ణ వైరాగ్యంతో శ్రేష్ఠుడకు తన భర్త యొక్క నియమములను అనుసరించుచు అతని సేవలో నియుక్తురాలయ్యను. భాష్యం. అలంకారికముగా మలయధ్వజుడు గురువు వలెను అతని భార్యయగు వైదర్భి శిష్యురాలి వలెను ఉండేది. శిష్యుడు గురువును భగవంతుడనియే భావించును. ఈ విషయమునే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు గురువాష్టకమునందు సాక్షాత్ ధరిత్వేన అని తెలిపిరి. అనగా శిష్యుడు గురుదేవుని సాక్షాత్తుగా భగవంతుడనియే భావించును. కనుక శిష్యుడు మాయావాద తత్వవేత్తల ధోరణిలో కాక ఇచ్చట తెలుపబడిన చందమున గురుదేవుని స్వీకరించవలెను. గురుదేవుడు భగవాన్ని ఆంతరంగిక సేవకుడు కనుక ఆయనను సాక్షాత్తుగా భగవాన్ని వల్లనే గౌరవించవలను. సామాన్య మానవుని వలె ఆయనను నిర్లక్ష్యపరచుట గాని ఆయన మాటను జవదాచుట గాని చేయరాదు. విశుద్ధ భక్తునికి భార్యగా నయ్యడి అదృష్టమును నోచుకొనినచో స్త్రీ ఎటువంటి ఇంద్రియ భోగవాంఛ లేకుండా భర్తను సేవించగలదు. మహోన్నతుడకు తన భర్త సేవలో ఆమె నియుక్తురాలైనచో అతడు పొందినట్టి ఆధ్యాత్మిక ఫలములను ఆమె అప్రయత్నముగా పడేయగలదు. శిష్యునికి ప్రామాణికుడకు గురువు లభించినచో కేవలం ఆయనను సంతృప్తిపరచుట ద్వారా అతడు అదే భగవత్ సేవా అవకాశమును పొందగలడు. ఇది చదవమంటారు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం. 44వ శ్లోకం. చీరవాసావ్రత క్షామ వేణీభూత శిరోరుహ బభావుపతిం శాంత శిఖా శాంతమివానలం. చీరవాస పాత వస్త్రములను ధరించి వ్రతక్షామ తపస్సు వలన శుష్కించి సన్నబడినది. వేణీభూత జడలు కట్టిన, శిరోరుహ ఆమె శిరోజములు, బభౌ ప్రకాశించెను, ఉపపతిం భర్త చెంత, శాంతురాలు, శిఖ అగ్నిజ్వాలలు, శాంతం కల్లోలరహితంగా, ఇవ వలె అనలం అగ్ని. విదర్భరాజ తనయ పాత వస్త్రములను ధరించి ఉండెను. తపోవ్రతముల వలన ఆమె శుష్కించి సన్నబడెను. తైల సంస్కారము లేకపోవటం వలన ఆమె శిరోజములు జడలు కట్టెను. ఎల్లప్పుడూ భర్త చెంతనే ఉన్నప్పటికీ ఆమె ప్రశాంతమగు అగ్నిజ్వాల వలె నిశ్శబ్దముగను కల్లోల రహితముగాను ఉండెను. భాష్యము. కట్టెలను కాల్చినప్పుడు మొదట పొగ విక్షోభము కలుగుచుండును. ఆది యందు కొంత కలవరము కలిగినప్పటికీ ఒక మారు అగ్ని రాజుకొనినంతట కట్టెలు నిశ్శబ్దముగా మండగలవు. అదే విధముగా భార్యాభర్తరిరువురు తపోనియమములను అనుసరించినప్పుడు
మౌనము వహించి మైథున సుఖమునకు లోను కాకుందురు. అప్పుడు వారిరువురును ఆధ్యాత్మికంగా లాభమును బడయుదురు. విలాసవంతమగు జీవనమును పూర్తిగా విడనాటు ద్వారా మనిషి అట్టి జీవన స్థితిని బడయగలడు. ఈ శ్లోకమునందలి చిరవాస అను పదము చినిగిన పాత వస్త్రమును సూచించును. ముఖ్యముగా భార్య ఎల్లప్పుడూ తపోమయ జీవనమును గడపవలను. విలాసవంతమగు వస్త్రములను జీవన స్థితులను ఆమె కోరరాదు. కేవలము జీవనావసరములనే గ్రహించుచు ఆమె ఆహారమును నిద్రను తక్కువ కావించవలను. సంభోగమనడి ప్రశ్నయే ఉదయించకూడదు. విశుద్ధ భక్తుడకు భర్త యొక్క సేవలో నిలిచినప్పుడు ఆమెకు మైథున సుఖ భావనయే కలుగదు. వానప్రస్థ జీవితము సరిగ్గా ఈ రీతినే ఉండవలను. అప్పుడు భర్త భార్యతో పాటుగా ఉన్నప్పటికీ తపోవ్రతముల కారణమున మైథునమ్మనడి ప్రశ్నయే కలగదు. చదవమన్నారా? ఇది కంప్లీట్ చేసేసాను. చదివేనా? ఓకే. కంప్లీట్ చేసేసాను. ఈ ప్రకారము వారు కలిసి ఎంతకాలమైనను జీవించగలరు. భార్య భర్త కన్నను బలహీనురాలయ్యుండును కనుక ఆ బలహీనత ఈ శ్లోకమున ఉపపతి అను పదము ద్వారా తెలుపబడినది. ఉప అనగా దగ్గరగా లేదా దాదాపు సమానము అని భావము. పురుషుడైనందున భర్త సాధారణముగా భార్య కన్నను మిగుల పురోగమించి ఉండును. ఆయనను భార్య కూడా అన్ని రకములకు విలాసవంతమైన అలవాట్లను త్యజించవలను. చక్కని వస్త్రధారణనైనను కేశాలంకరణనైనను ఆమె చేసుకొనరాదు. కేశాలంకరణమే స్త్రీల అతి ముఖ్యమైన కార్యము. వానప్రస్థ స్థితిలో భార్య కేశాలంకరణను చేసుకొనరాదు. అంతటా ఆమె జుట్టు జడలు గట్టిపోవును. తత్ఫలితముగా ఆమె తన భర్తకు ఇక ఎంత మాత్రము ఆకర్షణీయురాలు కాబోదు. ఆమె కూడా మైథున సుఖ భావనను కల్లోలితము కాకుండాను. ఈ ప్రకారము భార్యాభర్తలిరువురు భక్తిలో పురోగమించవచ్చును. అటువంటి అత్యున్నతమగు స్థితి పరమహంస స్థితి అనబడును. దానిని పొందినంతట భార్యాభర్తలిరువురును నిజముగా దేహభావన నుండి బయటపడగలరు. శిష్యుడు గురుదేవుని సేవలో స్థిరముగా నిలిచినచో మాయాబంధంలో తగులుకొను భయమే అవసరము లేదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. 45వ శ్లోకం. అజానతి ప్రియతమం యథోపరతమంగన సుస్థిరాసనమాసాధ్య యథాపూర్వముపాచరత్. అర్థము: అజానతి తెలుసుకొని జాలక, ప్రియతముడకు భర్త, యదా ఎప్పుడైతే, ఉపరతం మరణించను, అంగన అతివ, సుస్థిరముగు, ఆసనంపై ఆసాధ్య గ్రహించి ఉన్న, యథా వలే, పూర్వం మాదిరి, ఉపాచరత్ సేవింపసాగను. భాష్యము అనువాదము: స్థిరాసనుడై ఉన్న భర్త తన దేహమును త్యజించినాడని తెలుసుకోలేనంత వరకు విదర్భరాజు తనయ పూర్వం మాదిరి అతన్ని సేవింపసాగాను. భాష్యము: భర్తను సేవించినప్పుడు విదర్భరాజు తనయ కనీసం మాట్లాడుట కూడా చేసినది కాదని గోచరించుచున్నది. ఎటువంటి మాటలు లేకుండా ఆమె తన విద్యుక్త ధర్మమును నిర్వహించింది. అందువల్ల ఆమె తన భర్త మరణించినాడని తెలుసుకున్నంత వరకు సేవాకార్యం నిలుపలేదు. 46వ శ్లోకం. యదా నోపలభేతాంగ్రే ఊష్మాణం పచ్చురర్చతి ఆసీత్ సంవిఘ్న హృదయ యూథభ్రష్టమృగీయథ. అర్థము: యదా ఎప్పుడైతే నా ఉపలభతే గమనించలేదో, అంగ్రౌ పాదములు, ఊష్మానం వేడిగా నుండుటను, అచ్యుహు భర్త యొక్క, అర్చతి సేవించినప్పుడు, ఆసీత్ అయ్యను, సంవిఘ్న మనస్కురాలు, హృదయమున యూథభ్రష్ట తన భర్తను కోల్పోయి, మృగి ఆడజింక, యథావలే. అనువాదము: భర్తకు పాద సంవాహనం చేయనప్పుడు ఆ పాదములు వేడిగా నుండకపోవటం గమనించి ఆమె అతడు మరణించినాడని తెలుసుకున్నాను. తాను ఒంటరిదైనందులకు ఆమె ఉద్విగ్న మనస్కురాలయ్యాను.
భర్తను కోల్పోయిన ఆమె జంట నుండి వేరైన హరిణం వలె తప్పింపసాగెను. భాష్యం. దేహమునందు రక్త ప్రసారము, వాయు ప్రసారము ఆగినంతనే దేహమునందలి ఆత్మ వెడలిపోయిందని అవగతం చేసుకొనవలను. కాళ్ళు చేతులు చల్లబడినప్పుడు రక్త ప్రసారము ఆగిపోయిందని తెలుసుకొనవచ్చును. దేహము సజీవముగా ఉన్నదా లేక నిర్జీవమైనదా అనే విషయము గుండె చప్పుడును బట్టి, కరచరణముల చల్లదనం బట్టి పరీక్షించవచ్చును. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సుజాత మాతాజీ ఉన్నారమ్మా? శారదా మాతాజీ ఉన్నారమ్మా? డాక్టర్ గారు హరే కృష్ణ. హరే చదువుతాం కృష్ణ. ప్రభుజీ. హరే దండవత్ ప్రణామం. 47వ శ్లోకం. ఆత్మానం శోచతి దీనమబంధుం విక్లవాస్తృభిః స్తనావాసిచ్య విపినే సుస్వరం ప్రరురోధస. ఆత్మానం తనను గూర్చి, శోచతి శోకించుచు, దీనం దీనురాలు, అబంధుం బంధురహితురాలు, విక్లవ హృదయము భగ్నమై, అశ్రుభిః కన్నీటిచే, స్తనములను ఆశిచ్య తడుపుచు, విపినే అరణ్యమునందు, సుస్వరం బిగ్గరగా, రోధింపసాగెను. సా ఆమె. భర్తను కోల్పోయిన ఆమె ఇప్పుడు అడవిలో ఒంటరిదైనందున స్తనములు తడుచునట్లుగా కన్నీరు కార్చుచు బిగ్గరగా రోధింపసాగెను. భాష్యము. ఆ రాణి రాజునకు శిష్యురాలిగా నుండెను. అతడు దేహత్యాగము చేసినప్పుడు ఆమె ఎట్లు రోధించెనో, శిష్యులు కూడా అదే రీతిన గురుదేవుని దేహత్యాగ సమయమున రోధించవలెను. అయినను నిజమునకు గురు శిష్యులెన్నడూనూ విడిపోరు. తన ఉపదేశములను శిష్యుడు ఖచ్చితంగా పాటించినంత వరకు గురుదేవుడు అతనితో సాంగత్యమును నెరుపుటయే దానికి కారణము. దీనినే వాణి సాంగత్యం అందురు. దేహ సన్నిధి వపుహు అనబడును. గురుదేవుడు స్వయముగా నిలిచి ఉన్నంత వరకు శిష్యుడు ఆయనను దేహపరముగా సేవింపవలను. ఇక గురుదేవుడు ప్రత్యక్షముగా లేనప్పుడు శిష్యుడు ఆయనను ఉపదేశ పాలనతో సేవింపవలను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. ప్రభాకర్ ప్రభు చదువుతారా ప్రభు? హరే కృష్ణ ప్రభుజీ చదువుతున్నాను. 48 48 గురు ప్రభుజీ. 48 ప్రభు. ఉత్తిష్టోత్తిష్ట రాజర్షే యమాముదిధి మేఖలాం దస్యుభ్య క్షోత్ర బంధుభ్యో బిభ్యతీం పాతు మహర్షసి. ఉత్తిష్ట లెమ్ము, ఉత్తిష్ట లెమ్ము, రాజర్షే ఓ రాజఋషి, ఇమాం ఈ ధరణి, ఉదధి సముద్రముచే, మేఖలాం చుట్టబడినది, దస్యుభ్య దుర్మార్గుల చేతను, క్షత్ర బంధుభ్య అపవిత్రులకు రాజుల చేతను, బీభ్యతీం మిగులు భీతి చెంది ఉన్నది, పాతుం రక్షించుట, అర్షసి నీకు తగినది. ఓ రాజశ్రేష్ఠ లెమ్ము లెమ్ము. జల పరివృతమైన ధరణి ఏ విధముగా దుర్మార్గుల చేతను నామమాత్ర రాజుల చేతను నిండిపోయినదో గాంచుము. మిగులు భీతి చెంది ఉన్న ధరణిని రక్షించుటకు నీ కర్తవ్యం. భాష్యం. దేవదేవుని ఆజ్ఞచే గాని లేదా అతని ప్రతినిధి యొక్క ఆజ్ఞచే గాని అరుదించిన ఆచార్యుడు భగవద్గీత యందు తెలుపబడిన ధర్మం సుస్థాపితము చేయు. ధర్మమనగా భగదాదేశము కట్టుబడి ఉండుటని భావం. మనుజుడు దేవదేవుడకు శ్రీకృష్ణుని శరణజొచ్చిన క్షణము నుండియే ధర్మం ఆరంభమగును. ప్రామాణికమగు ధర్మ విధానం ప్రచారం చేసి ఎల్లరూ దేవదేవుని నమస్కరించినట్లుగా చేయుట ఆచార్యుని కర్తవ్యం. శ్రవణము, కీర్తనము, స్మరణము మొదలగు నవవిధ భక్తి పద్ధతులు కలిగిన భక్తి యోగమును వనరించుచు మనుషుడు ధర్మ నిర్వహణ చేయుచు వచ్చును. కానీ ఆచార్యుడు అస్తమించినంతనే దురదృష్టవశావత్తు దుర్మార్గులు, భక్త రహితులు దాన్ని అదునుగాగుని స్వాములు, యోగులు, పరోపకారులు, సంక్షేమ కార్యకర్తల రూపమున వెంటనే ఆప్రాణిక నియమమును ప్రవేశపెట్టుచుందురు. నిజమునకు భగవదాదేశములను నిర్వహించుటకే మానవ జన్మ ఉద్దేశింపబడినది. ఈ భగవద్గీత 9.34 నందు ఇట్లు తెలుపబడినది. మన్మనాభవ మద్భక్తో మధ్యాజిం మాం నమఃకురు మామే వైశ్యసి త్వేన మాత్మానాం మత్పరాయణ. నీ మనస్సును సదా నా చింతన యందే నిమగ్నం చేయము. నా భక్తుడు భగము, నాకు నమస్కారం చేయము, నన్ను అర్పించు. ఈ విధముగా నా యందు సంపూర్ణ మగ్నుడవై నీవు నన్ను తప్పక చేరగలవు.
పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవాన్చే సదాసరించుట, ఆ దేవదేవునికి భక్తులుగా నగుట, అతనిని అర్పించుట, అతనికి ప్రణమిల్లుట మానవాళి యొక్క ముఖ్య కార్యం. ఆచార్యుడు దేవదేవుని ప్రామాణికముకు ప్రతినిధిని. వీటన్నిటికీ నెలకొల్పిన ఆయన అస్తమించినంతనే తిరిగి సమస్త అస్తవ్యస్తములు కాగలవు. అంతట ఆచార్యుని యొక్క నిజమైన శిష్యగణము అయిన అదే ఉపదేశమును శ్రద్ధతో అనుసరించుచు పరిస్థితిని ఉపశమింప చేయుటకు ప్రయత్నింతురు. ప్రస్తుతం ప్రపంచమంతయు దుర్మార్గులు మరియు భక్తిహితుల వలన భయం గురి అయి ఉన్నది. కనుకనే ప్రపంచమును అధర్మము నుండి రక్షించుటకు మా కృష్ణ చైతన్యోద్యము, హరినామ సంకీర్తనోద్యము ఆరంభించబడినది. కావున ప్రపంచమునందలి నిజమైన సుఖశాంతులు కలుగజేయడంలో మా ఉద్యమం ఎల్లరకు సహకరించవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ప్రభు మాతాజీ ఉన్నారా ప్రభు? ముందుకెళ్దామండి. ఏకాంబరేశ్వర ప్రభు చదువుతారా ప్రభు? హరే కృష్ణ. ఏకాంబరేశ్వర ప్రభు ఉన్నారా ప్రభు? ఏకాంబరేశ్వర ప్రభు లతా మాతాజీ చదువుతారమ్మా? మ్యూట్ లో ఉన్నారమ్మా? శ్రీధర్ ప్రభు ఉన్నారా? మా జగదమ్మ మాత చదువుతారమ్మా? చదువుతానండి. హరే కృష్ణ. 49 కదండి? అవునమ్మా. హరే కృష్ణ. ఏవం విలపంతి బాల విపినేను గతాపతిం పతిత పాదయోద్భూరు తచ్చ శృణ్యవర్తయత్. ఏవం ఆ విధముగా విలపంతి దుఃఖింపగా బాల అబల విపినే నిర్జనవనమునందు అనుసరించి పతిం భర్తను పతిత పాదయో పాదములపై పడి భర్త యొక్క రుదతి విలపించుచుండగా అశ్రువులు ఆవర్తయత్ కారినవి. ఆ విధముగా ఆ సాధ్వి మరణించిన పిదప పతిపాదములపై పడి నిర్జనవనమున దీనముగా దుఃఖింపగా ఆమె కన్నుల నుండి ఏకదాటిగా అశ్రువులు కారినవి. భాష్యము. భర్త మరణించినప్పుడు పతిపరాణి భార్య దుఃఖించినట్లు గురుదేవుడు అస్తమించినప్పుడు శిష్యుడు సైతం అదే రీతిగా శోక సంతప్తుడగును. 50. చితి దారుమయ్యేం చిత్త తస్యాం పచ్చు కలేవరం ఆదీప్య చాను స్మరణే విలపంతి మనోదదే. చితి దారుమయ్యం కట్టెలతో ఏర్పరిచినట్టు చిత్వ తయారు చేసి తస్యాం దానిపై పచ్చుహు భర్త యొక్క కలేవరం దేహమును ఆదీప్య రగిలించిన పింబట చ కూడా అనుమరణే అతనితో పాటు మరణించుటగా విలపంతి శోకించుచు మనస్సును దదే స్థిరపరచుకొనను. పిదప ఆమె ఒక చితిని ఏర్పరిచి భర్త కళేవరం దానిపై నుంచెను. ఆ కార్యం పూర్తయినంతటే ఆ మిగులు విలపించుచు భర్తతో పాటుగా అగ్నియందు మరణించుటకు సన్నద్ధురాలయ్యను. భాష్యము. పతివ్రత అయిన భార్య భర్తతో పాటుగా మరణించడన్నది అతి పురాతనమైన వైదిక ఆచారము. అదే సహ మరణం అనబడును. ఆంగ్లేయ కాలం నాటికి కూడా అది భారతదేశంలో ఆచరింపబడింది. అయినను ఆ సమయమున భర్తతో పాటుగా మరణింపగోరిన భార్యను ఆమె బంధువులు బలవంతముగా ఆ పనికి పురిగొల్పుడు జరుగుచుండేది. పూర్వకాలం అట్లుండేది కాదు. పతివ్రత భార్య స్వచ్ఛందముగా చితిలోనే ప్రవేశించేది. ఆ కార్యము అమానుషమని తలచి బ్రిటిష్ ప్రభుత్వము అట్టి ఆచారం నిషేధించినది. పాండురాజుకు మాత్రి కుంతి అని 2 భార్యలుండ్రి. అతడు మరణించినప్పుడు ఆ భార్యలు మరణించవలన లేక ఒకరు సహగమన చేయవలన ఆయన ప్రశ్న ఉదయించారు. అప్పుడు వారు ఒక నిర్ణయానికి వచ్చి ఒకరు పతితో సహగమనము చేయవలననియో ఇంకొకరు జీవించి ఉండవలననియో తీర్మానించుకుంది. ఆ విధముగా మాద్రి భర్తతో పాటు మరణింపగా పంచపాండవులను పెంచి పెద్ద చేటు కుంతీదేవి జీవించిండను. ఇటీవల 1936 సంవత్సరంలో కూడా ఒక పతివ్రత భార్య భర్తతో పాటు సహగమనం చేయుటను నేను గాంచింటునే. భక్తుని భార్య ఈ ప్రకారము వర్తించుటకు సిద్ధపడి ఉండవలని ఇది సూచించుతున్నది. అదే విధముగా గురువులందు అకుంఠిత భక్తి కలిగిన శిష్యుడు ఆయన కార్యం సిద్ధింపచేయట్లో విఫలత్వం చెందుటకు బదులు ఆయనతో పాటు మరణించడం ఉత్తమోత్తమం. ధర్మ సంస్థాపనకి శ్రీకృష్ణ భగవానుడు దరిద్రకు అర్థించే రీతిగా అతని ప్రతినిధి గురుదేవుడు సైతము ధర్మ సంస్థాపనకు అర్థించడు. కనుక
ఆయన తలపెట్టిన కార్యము చేపట్టి దాన్ని చక్కగా నిర్వహించుట శిష్యుల కర్తవ్యం. లేనిచో శిష్యుడు గురువుతో పాటు మరణించవలెను. అనగా గురుదేవుని సంకల్పం నెరవేర్చుటకు శిష్యుడు తన వ్యక్తిగత భావములన్నింటినీ త్యజించి జీవితమును దారపోయటకు కూడా సిద్ధపడి ఉండవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభు ఎవరమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. ఏకాంబరేశ్వర్ మాట్లాడుతున్నాను ప్రభుజీ. చదువుతారా ప్రభు? 51. కాదు ప్రభుజీ, మేము ఊరికి వచ్చాము, హైదరాబాద్కి వచ్చాము. మా దగ్గర బుక్ లేదు ప్రభుజీ ఇప్పుడు. సరే ప్రభు, సరే సరే సరే. సుబ్బలక్ష్మి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. 51వ శ్లోకము. తత్ర పూర్వతరః కచ్చిత్ సఖా బ్రాహ్మణ ఆత్మవాన్ సాంత్వయన్ వల్గునాన్ సామ్నా తామహ రుదతి ప్రభో. తత్ర ఆ ప్రదేశమునకు పూర్వతరః పూర్వపు కచ్చిత్ ఒకనొక సఖా మిత్రుడు బ్రాహ్మణుడు ఆత్మవాన్ పరమ విద్వాంసుడు సాంత్వయన్ ఓదార్చుచు వల్గున చక్కని సామ్నా ఓదార్పు వచనములచే తాం ఆమెతో ఆహ అతడు పలికెను. రుదతీం ఆమె రోధించుచుండగా ప్రభో ఓ రాజా పురంజనుని పురాతన మిత్రుడు ఒక బ్రాహ్మణుడు అచుటకు వచ్చి ఆ రాణిని మనోహరముకు వాక్కులచే ఓదార్చన ఆరంభించను. భాష్యము. బ్రాహ్మణుని రూపమున పురాతన మిత్రుడు ప్రత్యక్షమగుట మిగుల ప్రధానమైన విషయము. పరమాత్మ తత్వములో శ్రీకృష్ణ భగవానుడే ఎల్లరకు పురాతన మిత్రుడు. వేద సమాచారమును అనుసరించి శ్రీకృష్ణుడు జీవుని చెంతనే ఆసీనుడై ఉన్నాడు. శృతి మంత్రము అనుసరించి భగవంతుడు ప్రతి జీవి హృదయమున ఉత్తమ మిత్రునిగా నిలిచి ఉన్నాడు. జీవుని భగవద్ధామమునకు తిరిగి చేర్చవలననియే అతడు ఎల్లప్పుడూ ఆతురతతో నుండును. జీవునితో పాటు సాక్షి మాత్రునిగా ఆసీనుడై ఉండెడి భగవానుడు అతడు భౌతిక భోగమును అనుభవించుటకు అన్ని అవకాశములు నొసగును. కానీ అవకాశం లభించినంతనే అతనికి చక్కని ఉపదేశము కావించి లౌకిక యత్నములచే సుఖమును బడే యత్నించుటకు బదులు తన వైపునకు తిరిగి శరణు వేడమని తెలియచేయుచుండను. గురూపదేశమును అనుసరించవలనని శిష్యుడు స్థిర నిశ్చయుడైనప్పుడు అతని సంకల్పము భగవద్ దర్శనముతో సమానమైనట్టిది. గతమున వివరించినట్లుగా గురుదేవుని ఆదేశ పాలనలో భగవంతుని కలుసుకొనుట అని దీని భావము. ఇది ఏ వాణీ సేవ ఎనబడును. ప్రతి శిష్యుడు గురుదేవుని వాక్యములను అనుసరించవలనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు తమ గీతాభాష్యమునందు వ్యవసాయాత్మిక బుద్ధి రేకేహ కురునందన భగవద్గీత 2.41 అను శ్లోక సందర్భమున పలికిరి. గురుదేవుడు దేనిని ఆదేశించెనో దానికే శిష్యుడు కట్టుబడి ఉండవలెను. కేవలం ఆ మార్గమును అనుసరించుచు అతడు దేవదేవుని దర్శింపగలడు. పరమాత్ముడు రాణి చెంత బ్రాహ్మణుడి రూపమున ప్రత్యక్షమయ్యను. కానీ అతడేలా శ్రీకృష్ణునిగా తన ఆది రూపమున ప్రత్యక్షము కాలేదు. భగవత్ ప్రేమలో అత్యున్నత స్థితికి చేరనిదే మనుజుడు భగవానుని యథారూపమున గాంచలేడని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు పలికిరి. అయినను పూర్వాదేశములను అనుసరించిన వాడు ఏదో ఒక విధముగా భగవంతుని సాంగత్యమున ఉన్నవాడే యగును. పరమాత్ముడు హృదయమునందే ఉన్నాడు కనుక శ్రద్ధావంతుడకు శిష్యునికి అతడు అంతరము నుండియే ఉపదేశమునివ్వగలడు. ఈ విషయం భగవద్గీత 10.10 అందు ఇట్లు ధ్రువపరపబడినది. చదవమంటారా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. ప్రియమాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ ప్రభుజీ. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం యో న మాముపయాంతి తే. ప్రేమతో నా సేవ ఎందు నిరంతర ఆసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధియోగమును నేనసగుదును. సారాంశమేమనగా గురు కార్యమును ఆదేశమును నిర్వహించుట యందు శిష్యుడు నిష్ఠాగరిష్ఠుడైనచో శీఘ్రమే వాని ద్వారా లేదా వపు ద్వారా దేవదేవునితో సాంగత్యమును బడయును. భగవద్ దర్శనం నందు విజయ రహస్యం ఇదియే. బృందావనమునందలి ఏదో
కుంజములో శ్రీకృష్ణుని గాంచవలనని ఆతృతపడుటకు బదులు గురువాదేశమును అనుసరించడి నియమమునకు కట్టుబడినచో ఎట్టి కష్టము లేకుండా ఆ దేవదేవుని గాంచవచ్చును. కనుకనే శ్రీల బిల్వ మంగళ ట్యాగులు ఇట్లు పలికిరి. భక్తిస్త్వై స్థిరతరా భగవాన్ యది స్యాద్ దైవేన న ఫలతి దివ్య కిశోరమూర్తి ముక్తి స్వయం ముకులితాంజలి సేవతే స్మాన్ ధర్మార్థకామగతయః సమయ ప్రతీక్ష. హే ప్రభు, నేను నీ భక్తిలో నెలకొనినచో అతి సులభంగా నిన్ను సర్వత్రా గాంచగలను. అంతటా ముక్తికాంత ముకులిత హస్తురాలై నన్ను సేవింప ద్వారము చెంత వేచి ఉండగలదు. ఇక ధర్మార్థ కామములనేటి లౌకిక సౌకర్యములు ఆమెతో పాటు నిలిచి ఉండగలవు. కృష్ణ కరుణామృతము 107. మనుజుడు భక్తిలో పురోగమించినచో భగవద్దర్శనమున ఎట్టి కష్టము కలగదు. ఇక శిష్యుడు గురుదేవుని సేవలో నియుక్తుడైనచో దేవదేవుడకు శ్రీకృష్ణ భగవాన్ని గాంచుటే కాక ముక్తిని కూడా బడయును. ఇక లౌకిక సౌకర్యములన్నచో పరిచారిక గణము రాణిని అనుసరించినట్లుగా అప్రయత్నముగానే అవి అతనికి సిద్ధింపగలవు. అనగా విశుద్ధ భక్తునికి మోక్షమనున్నది ఒక సమస్యే కాదు. సమస్త భౌతిక సౌకర్యములు జీవితపు అన్ని స్థితుల యందును అతని కొరకై వేచి ఉండును. చదివిన ప్రభుజీ 52 కొంచెం శ్లోకము తాత్పర్యం చదవండి భాష్యం నుంచి. ఓకే ప్రభు. ఓకే 52. బ్రాహ్మణో ఉవాచ కాత్వం కస్యాపి కోవాయం శయానో యస్య శోచసి జానాసి కిం సకాయం మాం ఏనాగ్రే విచర్తః. బ్రాహ్మణ ఉవాచ, బ్రాహ్మణుడు పలికెను, కా ఎవరు, త్వం నీవు, కస్య అసి ఎవరి దానవు, కా ఎవరు, వా లేదా, అయం ఈ వ్యక్తి, శయానః పడి ఉన్నట్టి, యస్య ఎవ్వని కొరకు, శోచసి నీవు శోకించుచుంటివో, జానాసి కిం నీవు ఎరుగుదవా, సకాయం మిత్రుడు, మాం నన్ను, ఏన ఎవనితోనైతే, అగ్రే పూర్వము, విచచర్త నీవు సంప్రదించియుంటివి, హా నిక్కముగా. బ్రాహ్మణుడు ఇట్లు ప్రశ్నించెను, నీవెవరు, ఎవరి భార్యవు, పుత్రికవు, ఇచ్చట పడియున్న వ్యక్తి ఎవరు, నీవు ఈ మృత శరీరం కొరకై విలపించుచున్నట్లుగా గోచరించుచున్నది. నీవు నన్ను గుర్తించలేదా? నేను నీ నిత్య సకుడును. గతమున పలుమార్లు నీవు నాతో సంప్రదించిన విషయమును నెప్తికి తెచ్చుకునము. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. బంధువు మరణించినప్పుడు మనిషిలో వైరాగ్యము అప్రమత్తముగానే గోచరించను. మనిషి భౌతికాసక్తి కల్మషము నుండి పూర్తిగా బయటపడినప్పుడే ఎల్లరి హృదయమునందుండు పరమాత్మతో సంప్రదింపులు సాధ్యమగును. శ్రద్ధావంతుడును పవిత్రుడును అయిన వానికి హృదయస్థుడగు పరమాత్ముని రూపమున భగవంతునితో విచారణ సల్పుటకు అవకాశము కలుగును. పరమాత్ముడు ఎల్లప్పుడూ చైత్య గురువు అనగా అంతరమునందున్న గురుదేవుడు రూపమున వర్తించుచుండును. అతడే శిక్షకుడు మరియు దీక్షా గురువు రూపమున బాహ్యమున మనుజుని చెంతకు చేరును. అనగా పరమాత్ముడు హృదయమునను నిలవగలడు మరియు బాహ్యమున మనుజుని చెంతకు అర్థించి ఉపదేశము నొసగగలడు. ఈ విధముగా ఆధ్యాత్మిక గురువుకు హృదయస్థ పరమాత్మునకు ఎటువంటి భేదము లేదు. పరమ పవిత్రుడైన జీవునికి ఈ రీతిగా పరమాత్మునితో ముఖాముఖి కలిసేడి అవకాశము కలుగును. హృదయమునందు పరమాత్మునితో విచారణము కావించే అవకాశమును పొందినట్లే ప్రత్యక్షముగా ఎదుటనే అతనిని గాంచగలిగే అవకాశమును కూడా మనుషుడు పొందగలడు. అంతటా అతని నుండియే ప్రత్యక్షముగా ఉపదేశమును బడేయవచ్చును. అనగా ప్రామాణికుడకు గురుదేవుని గాంచుట మరియు హృదయమునందు పరమాత్మనితో సంప్రదించుట విశుద్ధ భక్తుని కర్తవ్యమై ఉన్నది. చదవమంటారా ప్రభు? నేలపై పడి ఉన్న వ్యక్తి ఎవరని బ్రాహ్మణుడు ఆ స్త్రీని ప్రశ్నించగా తనకు ఆయన గురుదేవుడనియు ఆయన అభావమున ఏమి చేయవలనో తెలియక కలవరపడి ఉంటిననియు ఆమె సమాధానమిచ్చెను. భక్తుడు గురుదేవుని ఆదేశములను చక్కగా పాటించుచు హృదయ పవిత్రతను కలిగి ఉన్నచో అట్టి సమయమున పరమాత్ముడు శీఘ్రమే ప్రత్యక్షమగును. గురువాజ్ఞను అనుసరించడి శ్రద్ధావంతుడగు శిష్యుడు నిక్కముగా పరమాత్ముని నుండి హృదయమున ప్రత్యక్ష ఆదేశమును పొందగలడు. ఈ విధంగా శ్రద్ధావంతుడకు భక్తుడు గురుదేవుని చేతను పరమాత్ముని చేతను ప్రత్యక్షముగానో పరోక్షముగానో ఎల్లప్పుడూ సహాయమును అందుచుండును. ఈ విషయమే చైతన్య చరితామృతమునందు
గురు కృష్ణ ప్రసాదే పాయ భక్తిలత బీజ అని ధృవపరపబడినది. శిష్యుడు తన గురుదేవుని శ్రద్ధతో సేవించినచో శ్రీకృష్ణుడు ప్రసన్నుడు కాగలడు. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాద. గురుదేవుని సంతృప్తి పరచుట ద్వారా భక్తుడు అప్రయత్నముగానే శ్రీకృష్ణుని సంతృప్తి పరపగలడు. ఈ ప్రకారము అతడు గురువు మరియు శ్రీకృష్ణుడు ఇరువురి చేతను పుష్టిని అందగలడు. పరమాత్ముడు జీవునికి నిత్యమిత్రుడు. జీవునితోనే అతడు సదా నిలిచియుండును. ఈ భౌతిక జగత్తు సృజింపబడటకు ముందు కూడా జీవునికి సహాయపడటకు పరమాత్ముడు సంసిద్ధుడై ఉండెను. కనుకనే ఏనాగ్రే విచచర్ధ అని తెలుపబడినది. అగ్రే అనగా సృష్టికి పూర్వమని భావము. అనగా సృష్టికి పూర్వము నుండియే పరమాత్ముడు జీవునితో కూడి ఉన్నాడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. గోవింద కృష్ణ ప్రభు చదువు. హరే కృష్ణ ప్రభుజీ. 53వ శ్లోకం. అపి స్మరపి సాచాత్మానమవిజ్ఞాత సకంసకే హిత్వా మా పదమన్విచ్చన్ భౌమభోగరతో గతః. అపి స్మరసి నీకు గుర్తున్నదా, చ కూడా ఆత్మానం పరమాత్ముడు, అవిజ్ఞాత అజ్ఞాత అయిన, సఖం మిత్రుడు, సఖే ఓ మిత్రమా, హిత్వా విడిచి, మాం నన్ను, పదం పదము, అన్విచ్చన్ కోరుచు, భౌమ లౌకిక మగు, భోగ భోగమును, తత్ రతః గతః అనురక్తి చెందినవి. బ్రాహ్మణుడు పలుకసాగను, మిత్రమా నీవు నన్ను వెంటనే గుర్తుపట్టకపోయినను పూర్వము నీకొక సన్నిహిత మిత్రుడున్న సంగతి నీకు గుర్తున్నదా? దురదృష్టవశాత్తు నీవు నా సాంగత్యం విడిచి ఈ భౌతిక జగత్ యొక్క భోక్త స్థానంను గ్రహించింది. భాష్యం. భగవద్గీత 7వ అధ్యాయం 27వ శ్లోకం యందు ఇట్లు చెప్పబడినది. ఇచ్ఛాద్వేష సముత్తేన గంగమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సజ్ఞేయాంతి పరంతప. ఓ భర్తవంశీయుడ అర్జున, పరంతప, కోరిక మరియు ద్వేషముల వల్ల కలిగిన ద్వంద్వములచే మోహితులే జీవులందరూ మోహం నందే జన్మించుచున్నారు. జీవుడు ఈ భౌతిక జగత్తునకు ఏ విధంగా పతనం చెందిననే విషయం నాకు ఇది వివరణమై ఉన్నది. ఆధ్యాత్మిక జగత్తులో ద్వంద్వము గాని ద్వేషం గాని లేవు. అతడు దేవదేవుడే స్వయంగా పలు రూపంలోనికి విస్తరించును. ఆనందమును అధికాధికంగా అనుభవింపగోరి అతడే స్వయంగా వివిధ వర్గములలోనికి విస్తరించును. వరాహ పురాణం నందు పేర్కొనబడినట్లు దేవదేవుడు విష్ణుతత్వములుగాను, అంటే స్వాంశలు, తటస్థ శక్తి రూపములుగాను విభిన్నాంశలు విస్తారంగా నుండును. సూర్యకిరణములు అసంఖ్యాకంగా నున్నట్లు విస్తరింపబడిన జీవులు కూడా అసంఖ్యాకములుగా ఉన్నారు. అట్టి విభిన్నాంశ విస్తారములే అంటే తటస్థ శక్తి స్వరూపులు జీవులు. వారి భోగవాంఛను పొందినప్పుడు ద్వైత భావను పెంపొందించుకొని భగవత్ సేవను ద్వేషించారు. దీనిని గూర్చి ప్రేమ వివర్తమం నందు ఇట్లు చెప్పబడినది. కృష్ణ బహిర్ముఖ హన భోగవాంఛకరే నికటస్థ మాయా తారే జాపటియాధరే. దివ్యమగు ప్రేమభావం నందు భగవాను సేవించుటే జీవుని సహజ స్థితి. కానీ అతడు తానే శ్రీకృష్ణుడిగా కోరినప్పుడు లేదా శ్రీకృష్ణుని అనుకరింపబోదినప్పుడు భౌతిక జగత్తుకు పతనం చెందును. శ్రీకృష్ణ భగవానుడు పరమజనకుడు కనుక జీవుని ఎడ అతనికి గల అనురాగము నిత్యమైనది. కనుక జీవుడు భౌతిక జగత్తుకు పతనం చెందినప్పుడు ఆ దేవదేవుడు తన స్వాంశ రూపం అంటే పరమాత్ముడు అతని సాంగత్యము నసుగును. ఆ ప్రకారము జీవుడు ఏదో ఒక రోజు తిరిగి భగవద్ధామను చేరగలడు. తనకు గల స్వాతంత్రమును దుర్వినియోగపరిచి జీవుడి భగవత్ సేవాన్ముఖుడై ఈ భౌతిక జగత్తులో భౌతిక స్థానం ఆక్రమించును. అనగా అతడు భౌతిక దేహమును ఆశ్రయించును. పరమోత్కృష్టమైన స్థానమును పొందగోరినతడు దానిని పొందుటకు బదులు జనన మరణ చక్రంలో చిక్కుగను. మానవుడు, దేవత, పిల్లి, కుక్క, వృక్షము వంటి ఏదో ఒక రూపము అతను పొందుచుండను. ఈ ప్రకారము 84 లక్షల జీవరాశులలో ఏదో ఒక రూపం ఎంచుకొని నానా విధముకు భౌతిక భోగములతో అతడు సంతృప్తి చెంద యత్నించుచుండను. కానీ అతడు అట్లు చేయుట పరమాత్ముడు ఇష్టపడదు. అందువలననే అతడు తనకు శరణు జొచ్చుమని జీవునికి ఉపదేశం కావించును. జీవుడు ఆ ఉపదేశ పాలనం కావించినప్పుడు భగవానుడు అతని రక్షణాభారం స్వీకరించును. కానీ భౌతిక కోరికల కల్మషం నుండి పవిత్రుడు కానిదే జీవుడు దేవదేవుని శరణునకు రాజాలడు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 5వ అధ్యాయం
29వ శ్లోకం నుండి ఇట్లు పలికి ఉన్నాడు. వెళ్దాం ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అమ్మా లలిత మాతాజీ చదువుతారమ్మ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. నా సంపూర్ణ భావన యందున్నవాడు నన్ను సర్వ యజ్ఞములకు తపస్సులకు చరణభోక్తగను, సకల గ్రహములకు దేవతలకు ప్రభువుగను, సకల జీవులకు లాభమును గూర్చువానిగను మరియు శ్రేయోభిలాషిగను తెలుసుకొని భౌతిక దుఃఖముల నుండి విడివడి పరమ శాంతిని పొందును. దేవదేవుడు ఎల్లరకు పరమమిత్రుడు అయినను సుఖవంతుడగుటకు తన ప్రణాళికలను ఏర్పరచుకొనుచు త్రిగుణములలో చిక్కుబడుచునే ఎవ్వడును పరమమిత్రుని ఉపదేశముల వలన లాభమును బడయజాలడు. సృష్టి కార్యము జరిగినప్పుడు తమ గత కోరికలను అనుసరించి జీవులు విభిన్న రూపములను గ్రహింతురు. దీని భావమేమనగా అన్ని జీవజాతులు ఒకే మారు సృజింపబడినవి. ఆరంభమునందు మానవుడు లేడని అనేక సంవత్సరముల పెదపయే మానవుడు రూపొందినాడని తెలిపెడి డార్విన్ సిద్ధాంతము కేవలము అర్ధరహితమైనది. విశ్వమునందు తొలి జీవి బ్రహ్మదేవుడని వేదవాంగ్మయమున మనకు గోచరించుచున్నది. పరమ మేధావంతుడై నందుననే అతడు ఈ భౌతిక జగత్తునందు గోచరించు నానావిధ జీవజాతులను సృష్టించను. 54 హంసావహం చత్వం చార్య సఖాయౌ మానసాయనో అభూతామంతరావోకః సహస్ర పరివత్సరాన్. హంస 2 హంసలు, అహం నేను, చ మరియు, త్వం నీవు, చ కూడా, ఆర్య ఓ మహాత్మా, సఖాయౌ మిత్రులు, మానస ఆయనౌ మానస సరస్సునందు కలిగి ఉన్నట్టి, అభూతాం అంతరా వేరైతిమి వా నిస్సందేహముగా, ఓకహ అసలు గృహము నుండి, సహస్ర వేలాది, పరి ఎడతెగక, వత్సరాన్ సంవత్సరములు. ఆర్య నీవు నేను హంసల వంటి వారము. మానస సరస్సు వంటి ఒకే హృదయమున మనము కలిసి జీవింతుము. వేలాది సంవత్సరములుగా మనము కలిసి జీవించి ఉన్నప్పటికీ మన అసలు గృహము నుండి ఇంకనూ దూరముగానే ఉన్నాము. భాష్యం. జీవునికి భగవంతునికి అసలు గృహము ఆధ్యాత్మిక జగత్తే. అచ్చట వారిరువురు ప్రశాంతముగా జీవింతురు. జీవుడు భగవత్ సేవలో నిలిచి ఉండును కనుక ఆధ్యాత్మిక జగమున వారు ఆనందమయ జీవితమును పంచుకొనెదరు. కానీ ఎప్పుడైతే జీవుడు తానే భోగింపవలనని కోరునో అప్పుడు భౌతిక జగత్తునకు పతనము చెందును. అతడు అట్టి స్థితిని పొందినప్పుడు కూడా భగవంతుడు పరమాత్మని రూపమున సన్నిహిత మిత్రుడు అతనితో పాటుగా నుండును. అయినను మరుపు కారణమున జీవుడు తనతో భగవానుడు పరమాత్మని రూపమున కూడి ఉన్నాడని ఎరుగజాలడు. ఈ ప్రకారం అతడు ప్రతి యుగమునందు బద్ధస్థితి ఎందే నిలిచి ఉండును. మిత్రుని వలె భగవంతుడు ఎల్లప్పుడూ అనుసరించుచున్నను మరుపు కారణమున జీవుడు అతన్ని గుర్తింపజాలకుండును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా రాధాలీలా దేవిదాస్ మాతాజీ ఉన్నారమ్మా? అనిత మాతాజీ చదువుతాను మెసేజ్ పెట్టారు, మీరు చదువుతారమ్మా? అనిత మాతాజీ ముందు చదువుతాము. హరే ఉన్నారా అనిత మాతాజీ? సరే చదవండి అమ్మా. రాధాలీలా దేవిదాస్ మాతాజీ అనిత మాతాజీ వినిపినట్టున్నారు. సరే చదవండి అమ్మా. 55. 55 శ్లోకం. సత్వం విహాయ మాం బంధో గతో గ్రామ్య మతిర్మహిం విచరన్ పదముద్రాక్షి కయాచిన్నితం శ్రీహ సహ అదేహంస త్వం నీవు విహాయ విడిచి మాం నన్ను బంధో ఓ మిత్రమా గత వెడలి గ్రామ్య లౌకికమగు మతి చిత్తం గలవాడు మహిం దరిత్రికి విచరన్ చరించుచు పదం స్థానము అద్రాక్షి నీవు గాంచితివి కయాచిత్ ఒకానొక నిర్మితమైనట్టి స్త్రీచే మిత్రమా నీవు నా పాతమిత్రుడవే నీవు నన్ను విడిచితివి కనుక కడు లౌకికుడైతవి నన్ను గాంచక నీవు ఒకానొక స్త్రీ నిర్మితమైన ఈ భౌతిక జగత్తునంతటను నానా రూపంలో పరిభ్రమించుచున్నావు. భాష్యం. జీవుడు పతనం చెందినప్పుడు భగవంతుని బాహ్యశక్తి నిర్మితమైనట్టి భౌతిక జగత్తునకు చేరును. ఆ బాహ్యశక్తియే ఇచ్చట ఒకానొక స్త్రీగా ప్రకృతి వర్ణించబడినది. ఈ భౌతిక జగత్తు మహతత్వంచే ఒసగబడి భౌతిక తత్వంచే నిర్మితమైనది.
బాహ్యశక్తిచే నిర్మితమైన భౌతిక జగత్తే బద్ధజీవునికి నామమాత్ర గుహమగును. ఇక భౌతిక జగత్తులో బద్ధజీవుడు నానా విధములైన నివాసములను లేదా రూపములను గ్రహించి చరించుచుండును. కొన్ని మార్లు ఉన్నత లోకములకు, కొన్ని మార్లు నీచ లోకములకు, కొన్ని మార్లు ఉన్నత జీవజాతుల యందు, కొన్ని మార్లు నీచ జీవజాతుల యందు అతడు ప్రయాణించును. ఈ ప్రకారం అతడు ఈ భౌతిక విశ్వమునందు అనంతకాలముగా పరిభ్రమించుచున్నాడు. దీనినే శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లు వివరించింది. బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదే పాయ భక్తి లతా బీజ చైతన్య చరితామృతము మధ్యలీల 19.101. జీవుడి పెక్కు జీవజాతులలో పరిభ్రమించుచుండును. కానీ ఎప్పుడైతే తిరిగి తన మిత్రుని కలుసుకొనునో నేరుగా గాని అతని ప్రతినిధి ద్వారా గాని అప్పుడు అదృష్ట బాగుడగును. భగవద్ధామునకు తిరిగి చేరుమని సకల జీవులకు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే నిజమునకు ఉపదేశం చేయుచుండును. కొన్ని మార్లు ఆ దేవదేవుడు తన ప్రతినిధిని ఆ కార్యార్థము పంపుచుండును. అంతటా ఆ ప్రతినిధి శ్రీకృష్ణ సందేశమును ప్రచారం చేయుచు భగవద్ధామునకు మరలుమని సకల జీవులకు తెలియజేయను. కానీ దురదృష్టవశాత్తు జీవుడు భౌతిక భోగం పట్ల ఎంత అనురక్తుడై ఉండుననగా శ్రీకృష్ణ ఉపదేశము గాని అతని ప్రతినిధి ఉపదేశము గాని ఏ మాత్రం పట్టించుకోడు. అట్టి లౌకిక భావమే శ్లోకమునందు గ్రామ్యమతి ఇంద్రియ భోగం అని పేర్కొనబడ్డది. మహిం అనగా ఈ భౌతిక జగత్తనందు అని భావం. ఈ భౌతిక జగత్తనందు గల జీవులందరూ ఇంద్రియాభోగ వాంఛితులే ఉందరు. తత్ఫలితముగా వారు నానా యోనులలో చిక్కి భౌతిక క్లేశములను అనుభవించుతుంది. హరే కృష్ణ మా ప్రభుజీ, దండత్వం ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. రేవతి మాతాజీ లేరు. పార్వతి మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. 56వ శ్లోకం. పంచారామం నవద్వారే మేకపాలం త్రికోష్టకం షట్కలం పంచవిపణం పంచ ప్రకృతి శ్రీధనం. పంచ ఆరామం 5 ఉపవనములు, నవద్వారం 9 ద్వారములు, ఏక ఒక పాలం పాలకుడు, 3 కోష్టకం గృహములు, షట్ 6 కులం కుటుంబములు, పంచ 5 విపణం అంగళ్ళు, పంచ 5 ప్రకృతి భౌతికత్వములు, స్త్రీ ధనం యజమానురాలు. ఆ పురమున 5 ఉపవనములు, 9 ద్వారములు, 1 పాలకుడు, 3 గృహములు, 6 కుటుంబములు, 5 అంగళ్ళు, 5 భౌతిక తత్వములు కలవు. ఇంటి యజమానురాలకు 1 స్త్రీ కూడా అందు కలదు. 57వ శ్లోకం. పంచేంద్రియార్థ ఆరామ ద్వార ప్రాణానవ ప్రభో తేజో బన్నాని కోష్టాని కులమింద్రియ సంగ్రహ. పంచ 5 ఇంద్రియార్థములు, ఆరామాహ ఉపవనములు, ద్వారములు, ప్రాణము, 9 ప్రభో ఓ రాజా, తేజ అగ్ని జలము, అన్నాది ధ్యానము లేదా భూమి, కోష్టాని గృహములు, కులం కుటుంబములు, ఇంద్రియ సంగ్రహ పంచేంద్రియములు మరియు మనస్సు. మిత్రమా 5 ఉపవనములు, పంచేంద్రియార్థములు, పాలకుడు, నవద్వారముల ద్వారా ప్రయాణించు ప్రాణవాయువు, 3 గృహములు, ప్రధాన తత్వమైన అగ్ని జలము భూమి అనునవి. పంచేంద్రియములు మరియు మనస్సు కలిసి 6 కుటుంబములైనవి. భాష్యము. రూపము, రసము, గంధము, శబ్దము, స్పర్శ ఎనడి 5 జ్ఞానేంద్రములు, 9 ద్వారముల ద్వారా అనగా 2 కన్నులు, 2 కర్ణములు, 1 నోరు, 2 నాసికారంధ్రములు, పాయుము ఉపస్థముల ద్వారా పనిచేయును. ఈ 9 రంధ్రములు పురద్వారములో పోల్చబడినవి. ప్రధాన తత్వములు భూమి, జలము, అగ్ని కాగా ప్రధాన కర్త మనస్సు. అట్టి మనస్సు బుద్ధిచే నియంత్రింపబడును. 58వ శ్లోకము. విపణస్తు క్రియా శక్తిర్భూత ప్రకృతిరవ్యయ శక్తి దేశ పుమాంస్తత్ర ప్రవిష్టో నావ బుధ్యతే. విపణ అంగళ్ళు, పెదప క్రియాశక్తి లేదా కర్మేంద్రియములు, భూత పంచభూతములు, ప్రకృతి అవ్యయ నిత్యమైన, శక్తి ఆది సహా నియామకుడు, పుమాన్ పురుషుడు, పిదప అత్ర అచట ప్రవిష్ట ప్రవేశించి, నా అవబధ్యతే జ్ఞానరహితుడగును. 5 కర్మేంద్రియములే. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే అండి. జలజా మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. అలాగేనమ్మా. కుమారి మాతాజీ అయిపోయిన తర్వాత మీరు చదువురు కానీ రమ్మా. ప్రభా మాతాజీ
జలజ మాతాజీ. 5 కర్మేంద్రియములే 5 అంగళ్ళు, నిత్యమైనట్టి 5 తత్వముల సమిష్టి శక్తిచే అవి పనిచేయును. ఈ కర్మలన్నింటి వెనుక ఆత్మ కలదు. అట్టి ఆత్మ పురుషుడు నిజముగా భోక్త అయినను అతడిప్పుడు దేహమనడి పురమునందు దాగి ఉన్నందున జ్ఞానరహితుడై ఉన్నాడు. భాష్యము. జీవుడు పంచభూతముల భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము సహాయంచే భౌతిక సృష్టి యందు ప్రవేశించును. ఆ విధముగా అతని దేహము తయారవుచుండును. జీవుడు ఆంతరము నుండియే పనిచేయుచున్నను అవిజ్ఞాతుడే. అతడు భౌతిక జగత్తునందు ప్రవేశించినప్పుడు ప్రకృతిచే మోహితుడవును కనుక దాగియున్నట్లుగా గోచరించును. అజ్ఞానవశమున నావబుద్ధితే అతనికి దేహాత్మ భావన ప్రబలముగా నుండును. బుద్ధి, వివేకము ఎనున్నది స్త్రీవాచకముగా వర్ణింపబడును. కానీ సమస్త కర్మలలో తనకు గల ప్రాబల్యము వలన ఆమె ఈ శ్లోకమున అధీశః అని వర్ణింపబడెను. జీవుడు అగ్ని, జలము, ధాన్యము వలన జీవించును. ఈ మూడింటి కలయిక చేతనే దేహము పోషింపబడును. అందువలననే దేహము ప్రకృతి అనబడును. ఈ విధముగా తత్వములన్నీయును కలిసి క్రమముగా మాంసము, ఎముకలు, రక్తము వంటివి ఏర్పడును. అవియే వివిధ గృహములుగా గోచరించును. పచనమైన ఆహారము 3 భాగములుగా విభజింపబడునని వేదములందు తెలుపబడినది. ఘన పదార్థ భాగము మలముగా నగును. సగము ద్రవముగానున్నది మాంసముగా మార్పు చెందును. ద్రవ పదార్థము పసుపుగా మారి తిరిగి 3 భాగములుగా విభజితమగును. వానిలో ఒక భాగమే మూత్రము. అదే విధముగా అగ్నిమయ భాగము 3గా విభజింపబడును. దానిలోని ఒక భాగమే ఎముకలు. పంచభూతములలో అగ్ని, జలము, ధాన్యము అనునవి అతి ముఖ్యమైనవి. కడచిన శ్లోకమున ఈ 3 తత్వములే పేర్కొనబడినవి కానీ ఆకాశము, వాయువు పేర్కొనబడలేదు. ఈ విషయమంతయు భగవద్గీత 13.20 యందు ఇట్లు వివరింపబడినది. ప్రకృతిం పురుషం చైవ విద్యానాది ఉభావసి వపి వికారాంశ గుణాంశైవ విద్ధి ప్రకృతి సంభవాన్. జీవులు మరియు భౌతిక ప్రకృతి రెండును అనాది అని తెలుసుకొనవలెను. వాని అందలి పరివర్తనములు మరియు భౌతిక గుణములనున్నవి భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించినవి. ప్రకృతి మరియు పురుషుడు శాశ్వతమైన వారు. వారిరువురి సంపర్కము ఒనగూడినప్పుడు వివిధ కార్యములు, రూపములు సంభవించును. వానినన్నింటినీ త్రిగుణ ఫలములని భావింపవలెను. హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ చదవమంటారా? ముందుకెళ్దాం. థ్యాంక్ యూ ప్రభుజీ. కుమారి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, చదువుతున్నాను ప్రభుజీ. తస్మిన్ త్వం రామయా స్పృష్టో రమమాణో శ్రుత స్మృతిః తత్సంగాదీదృశీం ప్రాప్తో దశాం పాపీయసీం ప్రభో. తస్మిన్ ఆ పరిస్థితి యందు త్వం నీవు రామయ స్త్రీతో పాటు స్పృష్టః సంపర్కము నందుండి రమమాణః భోగించుచు అశ్రుత స్మృతి ఆధ్యాత్మికతను ఏమాత్రము స్మరింపక తత్ ఆమెతో సాంగత్యముచే ఈ దృశ్యం ఇటువంటి ప్రాప్తః పొందితివి. దశాం పరిస్థితిని పాపీయసీం పాపముతో నిండినట్టి ప్రభో సఖా అట్టి దేహమున నీవు లౌకిక కోరికలనడి స్త్రీతో పాటుగా ప్రవేశించినప్పుడు ఇంద్రియ భోగమునందు అమితానురక్తుడు వగుదువు. ఈ కారణము చేతనే నీవు నీ ఆధ్యాత్మిక జీవితమును మరిచితివి. భౌతిక భావనల కారణముననే నీకు నానా విధములకు కష్టములు కలుగుచున్నవి. హర్షము. మనిషి లౌకికత్వంలో మునిగినప్పుడు ఆధ్యాత్మికతను గూర్చి వినడి సామర్థ్యమును కలిగి ఉండడు. ఆధ్యాత్మిక స్థితిని కూర్చున్న విస్మృతి అతనిని భౌతిక అస్తిత్వమున మరింత చిక్కుబడినట్లు గావించును. పాప జీవన ఫలితమే అది. వివిధ పాపముల కారణముననే భౌతిక తత్వములను గూడిన పలు దేహములు తయారగుచున్నవి. పురంజనుడు తన పాప కర్మ ఫలము వలననే స్త్రీ దేహమును అనగా వైదర్భి అని బడిసను. అట్టి దేహము నీచ జన్మయని భగవద్గీత స్పష్టముగా పలికినది. ఆ రీతి నీచ జన్మను బడిసిన వాడైనను
దేవదేవుడుకు శ్రీకృష్ణుని ఆశ్రయించినచో పరిపూర్ణ స్థితికి ఉత్తరింపబడును. ఆధ్యాత్మిక బుద్ధి నశించినప్పుడే మనిషి నీచ జన్మములను పొందును. కొంచెం చదవచ్చా ప్రభుజీ? చదవండమ్మా, భాష్యము నెక్స్ట్కి వెళ్తారు, మీరు శ్లోకము తాత్పర్యం చదువు. థ్యాంక్ యూ ప్రభు. నత్వం విదర్భ దుహిత నాయం వీర సుహృత్తవా న పతిస్త్వం పురంజన్య రుద్ధో నవముఖేయయా నా కావు త్వం నీవు విదర్భ దుహిత విదర్భ రాజతనయ నా కాడు అయం ఈ వీరః వీరుడు సుహృత్ శ్రేయోభిలాషియగు భర్త తవ నీ యొక్క నా కావు పతి భర్త త్వం నీవు పురంజన్యాః పురంజనుని యొక్క వృద్ధ బంధింపబడి నవముఖే నవద్వారములు కలిగిన దేహమునందు యయా మాయాశక్తిచే నిజమునకు నీవు విదర్భరాజ తనయువు కావు. ఈ మలయధ్వజుడు నీ శ్రేయోభిలాషి యొక్క పతి కాడు. అలాగుననే నీవు పురంజనునికి పతివి కూడా కావు. నవద్వారములు కలిగిన ఈ దేహమునందు నీవు కేవలము బందీ అయి ఉన్నావు. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. ప్రభామాత చదువుతారమ్మా. హరే కృష్ణ. భాష్యం. ఈ భౌతిక జగత్తునందు పలు జీవులు అన్యోన్య సంపర్కము కలిగింది. ఒకనొక ప్రత్యేక దేహమునడ తమ అనురక్తిని పెంచుకొనచ్చు వారి తండ్రి భర్త తల్లి భార్య మొదలగు బంధముల్లో చలామణి అవుతుంది. కానీ నిజమున ప్రతి జీవుడు వ్యక్తిగతుడే, ఒంటరివాడే. అనాత్మతో సంబంధం వల్లనే అతడు ఇతర దేహములతో జతకూర్చు మిథ్యాపూర్వకంగా వాటితో సంబంధం నేర్చున్నాడు. ఆ మిథ్యాదేహములే కుటుంబము, జాతి, సమాజము, దేశము పేరిట నానా విధములుగా సంఘములను సృష్టించున్నాడు. నిజమునకు ప్రతి జీవుడు భగవదంశే అయినను జీవులందరూ భౌతిక దేహంతో తాదాత్మ్యం చెంది ఉన్నారు. కనుకనే దేవదేవుడు శ్రీకృష్ణ అవతరించి భగవద్గీత మరియు వేద సారస్వతము రూపమున ఉపదేశములు సూచుండు. జీవులందరికీ నిత్యసకుడైన కారణంనే దేవదేవుడు ఆ ఉపదేశం ఇచ్చాడు. జీవునికి బంధ విముక్తిని కలిగించిన కనుక దేవదేవుని ఉపదేశం అతి ముఖ్యమై ఉన్నవి. నదీ ప్రవాహం ముందుకు సాగుతున్నప్పుడు ఒడ్డును గల కట్టె పుల్లలు గడ్డి నీటితో పాటు కొట్టుకొని పోవచ్చును. ప్రవాహ కారణమున అవి కొన్ని వాళ్ళు ఒక చెంతకు చేరినను అలల తాకిడికి విడిపోవచ్చును. అదే విధంగా భౌతిక జగత్తునందు అసంఖ్యాక జీవులు ప్రకృతి అలల్లో కొట్టుకొని పోవచ్చున్నారు. కొన్ని వాళ్ళు అల్ల ఒక చోటకు చేర్చినప్పుడు వారి స్నేహం నిర్మించు కుటుంబము, జాతి లేదా దేశము పేరిట దేహపరమకు సంబంధము కల్పించుకుంది. కానీ చివరకు ప్రకృతి అలలచే వారు తమ సాంగత్యమును దూరము చేయబడు. భౌతిక ప్రకృతి సృజింపబడిన వాటి నుండి ఇది కొనసాగుచు. ఈ విషయం గురించి శ్రీ భక్తి వినోద్ ఠాకూర్ గానం చేసింది. మీచే మయా రావజే భాయ్ జీవ కృష్ణ దాస ఏ విశ్వాస కర్ణీత ఆర దుఃఖనాయ్. జీవులారా, ప్రకృతి అలల్లో కొట్టుకొని పోవచ్చు, మీరు మునిగిపు తేలుచున్నారు. ఈ విధంగా మీ నిత్య జీవితం వ్యర్థమవుతున్నది. మీరు శ్రీకృష్ణ జంతుకు చేరి అతని పాదపద్మములు ఆశ్రయించవచ్చు దుర్భరమగు భౌతిక పరిస్థితుల నుండి తిరిగి బయటపడగలరు సుమా. ఈ శ్లోకం నందు సుహృత్ అనగా శ్రేయోభిలాషి మరియు తన అనగా నీ యొక్క అను పదములు ప్రధానమే. భర్త, బంధువు, పుత్రుడు, తండ్రి లేదా ఇంకెవరో నిజంగా శ్రేయోభిలాషి కాచాలని. నిజమైన శ్రేయోభిలాషి సాక్షాత్గా శ్రీకృష్ణుడే. ఈ సత్యమును శ్రీకృష్ణుడే భగవద్గీత సుహృదం సర్వభూతానం అని ధృవపరిచింది. సంగము, స్నేహము, ప్రేమ, శ్రేయోభిలాష అవన్నీ నానా దేహములను చిక్కుబడినందున కలిగిన ఫలములే. కనుక మనుజుడు ఈ విషయం చక్కగా ఎరిగి జన్మ జన్మలుగా కలుగుతున్న దేహ బంధము నుండి బయటపడి యత్నింపవాలి. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవాన్ ఆశ్రయించి అతడు భగవద్ధామును చేరవలను. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదువుతాను 61. మయా హేష మయా సృష్ట యత్ పుమాంసం స్త్రీయం సతీం మన్యసేనో భయం యద్వై హాంసౌ పశ్యావయోర్గితం. మాయా హి నిక్కముగా ఏష ఈ
మయా నాచే సృష్ట సృజించబడినది. యత్ దేని వలనైతే పుమాంసాం పురుషుడు, స్త్రీయాం స్త్రీ, సతీం పతివ్రతయగు మన్యసే నీవు తలంతు. నా వలదు ఉభయం ఇరువరము యత్ కారణమున వై నిక్కముగా హాంసో భౌతిక కల్మషము నుండి విడివడిన వారము పశ్య గాంచము ఆవయో మన యొక్క గతిం యథార్థ స్థితి. శిల ప్రభుపాదుల వారి భాష తాత్పర్యం శిల ప్రభుపాదుల వారికి కొన్ని మార్లు పురుషుడనియు, కొన్ని మార్లు స్త్రీననియు, కొన్ని మార్లు నసుంపకుడు అనియు నీవు తలంచుచున్నావు. మాయారచితమైన దేహము వలనే ఇవన్నీ కలుగుచు. ఆ మాయాశక్తియే ఆసక్తియే నిజమునకు మన ఇరువురము శుద్ధాత్మ స్వరూపం. ఈ విషయమును అవగతము చేసుకునుట ఇప్పుడు ప్రయత్నించు. మన సహజ స్థితిని నేను వివరించుచున్నాను. భాష్యం. భగవానుడు జీవుడు ఇరువురి యథార్థ స్థితి గుణరీత్యా ఏకమే అయ్యున్నది. భగవానుడు పరమాత్ముడు కాగా జీవుడు వ్యక్తిగత ఆత్మ. ఇరువురు సుప్తాత్మ స్వరూపులే అయినను ప్రకృతి సంపర్కమున జీవుడు తన స్వరూపమును మరచి భక్తుడగును. ఆ సమయమున అతడు తనను ప్రకృతి ఫలముగా భావించును. భౌతిక దేహము కారణముగా అతడు తాను భగవాను నిత్యాంశ విషయమును మరచును. ఇది భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అని ధృవపరచబడింది. సనాతనం భగవద్గీత యందు పలు చోట్ల గాంచవచ్చు. భగవంతుడు జీవుడు ఇరువురు సనాతనులే. ఈ భౌతిక ప్రకృతికి పరమగా సనాతనమనే ఒక స్థానము కూడా కలదు. జీవేశ్వరుల నిజమైన వాసస్థానం సనాతనం ధామమే కానీ భౌతిక జగత్తు కాదు. భౌతిక జగత్తు తాత్కాలికమైనది. భగవానుని శక్తి భగవానుని అనుకరింపగోరినందున జీవుడు దాని యందు ఉంచబడినాడు. కనుక అతడు తన సత్యానుసారము ఇంద్రియ భాగం అనుభవించడానికి ప్రయత్నించాడు. ఈ భౌతిక జగత్తునందు భక్త జీవుని కర్మలు నానా దేహములలో అనంత కాలముగా కొనసాగుచునే ఉన్నవి. జీవుడు ఉన్నత చైతన్యమును పడిసినప్పుడు తన పరిస్థితిని చక్కదిద్దుకొని తిరిగి ఆధ్యాత్మిక లోకములకు చేరుటకు ప్రయత్నించవలెను. భగవద్ధామములకు అతను తిరిగి చేరగలిగిన విధానమే భక్తి యోగం. అది కొన్ని మార్లు సనాతన ధర్మమును పిలువబడు. భౌతిక దేహముపై ఆధారపడినట్లు తాత్కాలికముగా విద్యుత్ ధర్మమును చేపట్టుటకు బదులు మనుజుడు సనాతన ధర్మం అనగా భక్తి యోగమును చేపట్టవలెను. ఆ విధముగా అతడు భౌతిక దేహములో కలిగిన చిరకాల బంధములకు స్వస్తి చెప్పి భగవద్ధామమునకు ఎగగలడు. మానవ సంఘము మిథ్యాపూర్వకముగా భౌతిక దేహ తదాత్మీయముతో పరిచేసినంత వరకు వారు సాధించిన వైజ్ఞానిక తాత్విక పురోగతి అంతయు వ్యక్తమే కాగలవు. మానవ సమాజము తప్పుదోవ పట్టించుటకే అవి తోడ్పడగలవు. పనీయమాన ఈ భౌతిక జగత్తులో అందులను అనుసరించుచుందరు. హరే కృష్ణ. 62 ఇంకెవరున్నారమ్మ చదవలసిన వాళ్ళు? బాలమణి మాతాజీ చూశాను ఇందాక. హరే కృష్ణ. బాలమణి మాతాజీ మీట్ లో ఉన్నారా? ఇంకెవరున్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? అయితే ఇక్కడ 61వ శ్లోకం దగ్గర ఆపుదాము. నెక్స్ట్ వీక్ 62వ శ్లోకం దగ్గర నుంచి చదువుకుందాం. సో ఎనీ క్వశ్చన్స్? యాక్చువల్ గా కొన్ని శ్లోకాలు అయితే కొంచెం గట్టిగానే పవర్ఫుల్ గానే ఉన్నాయి ఇందులోని. ఇవాళ మన జీవితం గురించి ఉన్నాయండి. మనం ఎలా మనకి ఎలా జీవిస్తాము అనేసి అంటే అంత మన గురించే ఉంది కదా. సో హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ రథయాత్రకి రావడానికి ప్రయత్నించండి. ఐ థింక్ రథయాత్రలు ఏంటంటే రథయాత్రలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో లిస్ట్ మీకు పెట్టాను అనుకుంటా. గ్రూప్ లో ఎవరు పెట్టానో లేదో గుర్తులేదు. సో యా, మా గ్రీన్ రేస్ అయితే శుక్రవారం సాయంత్రం జరుగుతుంది. సో ఇక్కడ అవకాశం ఉన్నందరూ. చంద్రమౌళి ప్రభు వస్తున్నారు కదా ప్రభు మీరు గ్రీన్ రేస్ కి? వర్కింగ్ డేనా? మీట్ లో ఉన్నారు ప్రభు. ట్రై చేస్తాను ప్రభు. ఐ థింక్ లిస్ట్ లో మీ పేరు ఉంది, వస్తున్న వాళ్ళ లిస్ట్ లో అప్పుడు పెట్టాను.
ఎనీ అదర్ క్వశ్చన్స్ ఎనీ అదర్. సో మనం యాక్చువల్గా 4వ స్కందం అయిపోయిన తర్వాత చైతన్య చరితామృతం మొదలు పెట్టుకుందామా అనుకున్నాము. మొదట్లో అడిగితే నేను 4వ స్కందం అయిన తర్వాత మొదలు పెడదాము అన్నాను. సో మరి 4వ స్కందం అయిన తర్వాత చైతన్య చరితామృతం చదువుకునే స్థితిలో ఉన్నామా లేదా అంటే అది ఇంకా నాకైతే క్వశ్చనబుల్. సో ఏం చేద్దామంటే ఈ స్కందం అయిపోయిన తర్వాత భాగవతం అయితే మంగళవారం చదువుకుందాం. శుక్రవారం చైతన్య చరితామృతం చదువుకోవడానికి పెట్టుకుందాం. ఒకరోజు ఇది ఒకరోజు. అయితే నా మాట వినబడుతుంది ప్రభు? వీటిలో ఇంటర్నెట్ వినబడుతుంది. సో ఏం చేద్దామంటే శుక్రవారము చైతన్య చరితామృతం చదువుకుందాం. అయితే దాన్ని మొదలు పెట్టడానికి మనకు ఆ స్థితి కావాలి. సో ఏం చేద్దాం అంటే ముందు కృష్ణ బుక్ కంప్లీట్ చేసుకుని చైతన్య చరితామృతం మొదలు. కృష్ణ బుక్ ఉందమ్మా అందరి దగ్గర? దేవాదేవుడు కృష్ణ భగవానుడు. దేవాది దేవుడు కృష్ణ భగవాన్. అది తెలుగు బుక్. ఆన్లైన్ కూడా ఉంది. ఆన్లైన్ పెడతాను. లేకపోతే మీ దగ్గర బుక్ లేకపోతే సెల్ ఫోన్ లో అయితే చూడడం కష్టం అవుతుంది, కానీ ఆన్లైన్ స్క్రీన్ మీద అయితే కనబడుతుంది. మొత్తం చదివేద్దాం ఆ బుక్ ఒక్కసారి. 90 చాప్టర్లు, 90 చాప్టర్లు ప్రభుజీ ఇది ప్రాబబ్లీ ఏ రోజు నుంచి మొదలవచ్చు ప్రభుజీ? ఆగస్ట్. ఓకే ప్రభుజీ, నేను 8th జూలైకి వచ్చేస్తాను ప్రభుజీ. నా బుక్లు అన్నీ ఉంటాయి. మనకి ఇంకా 200 పేజీలు ఉన్నాయి. 200 పేజీలు అంటే కనీసం 6 క్లాసులు పడుతుంది. నెక్స్ట్ ఫ్రైడే క్లాస్ ఉండదు. సో అలా 1-2 క్లాసులు మిస్ అయినా మనకి మళ్ళీ జూలై ఆఖరికి ఆగస్ట్ స్టార్టింగ్కి స్టార్ట్ చేసుకుందాము. బుక్ ఆన్లైన్ కూడా మనకి స్క్రీన్ మీద కనబడుతుంది. మీ దగ్గర చేతిలో లేని వాళ్ళకి సాధ్యమైనంత వరకు అవకాశం ఉంటే పుస్తకం కొనుక్కోవడానికి ప్రయత్నించండి. రథయాత్ర టైంలో ఎక్కడికి వెళ్ళినా పుస్తకాలు అమ్ముతారు కాబట్టి ఆ టైంలో ఆ కృష్ణ బుక్ కొనుక్కోండి. లేకపోతే నేను పంపిస్తాను మీకు. ఓకే, మొత్తం చదివేశారమ్మా. సో కృష్ణ బుక్ చదివేసుకుని అప్పుడు చైతన్య చరితామృతం మొదలు పెట్టుకున్నాం. అంటే 10వ స్కందం అంతా చదివిన తర్వాత చదువుకుంటే బాగుంటుంది. 10వ స్కందం అంతా ఇప్పుడు చదవలేం కాబట్టి ఆ బుక్ 10వ స్కందం తాలూకా జిస్ట్ కాబట్టి ఆ బుక్ చదువుకుని చైతన్య చరితామృతం మొదలు పెట్టుకున్నాం. సో మంగళవారం భాగవతం చదివాం కాబట్టి ఇది చదువుకున్నా మనకి బాగానే ఉంటది. కృష్ణ బుక్ చదవలేదు మనం. అదే 10వ స్కందం చదివాము అప్పుడు. అది సో మంగళవారం భాగవతం, శుక్రవారం నాడు ఆ కృష్ణ బుక్ అయిపోయిన తర్వాత చైతన్య చరితామృతం మొదలు పెట్టు. సో కృష్ణ బుక్ అవడానికి కూడా మనకి 90 కాబట్టి కనీసం అది ఒక 10 క్లాసులైనా పడుతుంది. అంటే 2-3 నెలలు పడుతుంది నాకు తెలిసి. శ్లోకాలు ఉండదు కాబట్టి థియరీ కాబట్టి తొందరగా అయిపోతుంది. థియరీ కాబట్టి అలా వచనమే కాబట్టి చదువుకు వెళ్ళిపోవచ్చు. గమ్మున శ్లోకము తాత్పర్యం ఉండవు సరళ భాష కాబట్టి ఉంటది, కథల్లాగా ఉంటది కూడా తొందరగా చదివేచ్చు. తొందరగా చదవచ్చు. బాగుంటది కూడా. అయితే ఈ ప్రాసెస్ లో భాగవతం స్లో అయిపోతుంది. బట్ దట్స్ ఓకే. కృష్ణ బుక్ అంటే ఏంటి ప్రభుజీ? దేవాది దేవుడు పరమాత్ముడు బుక్ ఉంటుందమ్మా. ఓకే అండి. అన్ని స్థానాలు దొరుకుతుంది మాతాజీ. అన్ని చోట్ల దొరుకుద్దమ్మా. మీరు ఇప్పుడు రథయాత్రలో ఏ రథయాత్రలోకి వెళ్ళినా అక్కడ మీకు స్టాల్లో దొరుకుతాం. సరేనండి. లేకపోయినా మీరు ఇక్కడే కదమ్మా, నేను పంపిస్తాను. సరే ప్రభుజీ. మాకు లింక్ ఒకసారి లింక్ షేర్ చేస్తాను. ఆన్లైన్ లింక్ షేర్ చేస్తాను. ఆన్లైన్ బుక్ అయితే హరే కృష్ణ ప్రభుజీ. అమ్మా ఇది చైతన్య చరితామృతము ఆన్లైన్ లో దొరుకుతుందా ప్రభుజీ? లేదమ్మా, తెలుగు బుక్స్ సెట్ ఉండాలి. ఆన్లైన్ లో స్క్రీన్ మీద అయితే లేదు. ఓకే, మరి ఎలా ప్రభుజీ మరి ఎక్కడ దొరుకుతుంది ప్రభుజీ? మరి అయితే చరితామృతం మీకు అంటే బుక్ సెట్ ఆన్లైన్ దొరుకుతుంది. మీకు టెక్స్ట్ ఆన్లైన్ లో లేదు, పీడిఎఫ్ ఫైల్ ఆన్లైన్ లో లేదు. మీకు చైతన్య చరితామృతం కావాలంటే నేను పంపిస్తాను. ఇక్కడ టెంపుల్ నుంచి కానీ ఇక్కడ నుంచి అని మీకు పెద్ద ఇష్యూ కాదు. అలాగే ప్రభుజీ. ప్రభుజీ నా దగ్గర ఇంగ్లీష్ ఉన్నట్టున్నది ప్రభుజీ. నేను వెళ్ళి చూడాలి, ఉన్నదని అనుకుంటున్నాను. నాకు తెలీదు. మీకు నేను తెలుగు సెట్ పంపించినట్టు గుర్తమ్మా ఒకసారి ఎప్పుడో? ప్రభుజీ నేను ఎప్పుడు అడగలేదు ప్రభుజీ. అడిగారు, మా దగ్గర తీసుకున్నాం. మీరు తీసుకున్నారమ్మా? ఓకే, మీరు వచ్చి తీసుకున్నారు. ఓకే, బట్ అది కొంచెం టైం పడుతుంది. ముందు మన కృష్ణ బుక్ అయితే మనకు ఆన్లైన్ ఉంది. స్క్రీన్ మీద మీకు ఏ చాప్టర్ కనబడుతుంటుంది, చదవచ్చు. చైతన్య చరితామృతం మాత్రం కొనుక్కోవాలి. అది మన దగ్గర అది ఆన్లైన్ లేదు. సో
హరే కృష్ణ అమ్మ బాలమణి మాతాజీ దండవత్ ప్రణామం. దండవత్ ప్రణాం ప్రభుజీ. ప్రభుజీ హైదరాబాద్ హరే కృష్ణ ప్రభుజీ. ఏంటి ప్రభుజీ? హైదరాబాద్ వచ్చారా అమ్మా? లేదు ప్రభుజీ, మావాడే వచ్చాడు యుఎస్ నుంచి. అందుకని అటెండ్ అవ్వలేదు, క్లాసులు అటెండ్ అవ్వలేకపోయాను. ప్రభుజీ మనకి నాకు చిన్న డౌట్ వచ్చింది. భగవద్గీత అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ శ్లోకం ఒకసారి చదవాలంటారా? అది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు భగవద్గీత కంప్లీట్ చేస్తాం పిల్లలకి, కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ శ్లోక చదవాలి, అదొక ఆచారం ఉంది అన్నారు. మన దాంట్లో అలాంటిది ఏమన్నా ఉందంటారా? నాకు తెలియదమ్మా, నేను ఎక్కడ వెళ్ళలేదు. నాకు డౌట్ వచ్చింది అలా చదవాలి అంటే. కొంతమంది అలా అంటుంటే నాకు డౌట్ వచ్చింది. మళ్ళీ మనం చదవలేదు, నేను చదివించలేదు పిల్లల చేత, అయిపోయింది కదా అనుకున్నాము. నేను ఎప్పుడు అంటే నేను మీ క్లాసెస్ లో నేను లాస్ట్ క్లాసెస్ గమనించలేదు ప్రభుజీ. నేను ఎప్పుడు వినలేదమ్మా, నేనైతే అలా లాస్ట్ క్లాసుల్లో ఎప్పుడు చదవలేదు మాతాజీ. అది అందుకనే డౌట్ వచ్చింది ప్రభుజీ నాకు. లేదమ్మా, నాకైతే తెలియదు. అంటే గీతా జయంతికి అది చదివినప్పుడు అయిపోయిన తర్వాత ఊరికే కృష్ణ నమస్కారం చెప్పు నరసింహార్తది పాడుకున్నాం కానీ మళ్ళీ ఫస్ట్ చదవలేదు. అదే ప్రభుజీ, నాకు డౌట్ వచ్చింది. మళ్ళీ ఫస్ట్ శ్లోకం చదువుతారు, అది ఒక సాంప్రదాయం ఉంది అంటే. ఎందుకంటే ఇలాంటి విద్యలు అంతరించిపోకూడదు, మళ్ళీ దీనికి అంతం లేదని కోసం మళ్ళీ అమ్మా సాధారణంగా భగవద్గీత బుక్ లోని మన ధృతరాష్ట్ర వాచ శ్లోకం ఫస్ట్ శ్లోకం ఉంటుంది. దాని ముందు ఇంకో శ్లోకం ఉంటుందమ్మా, దాని ముందు ఇంకో శ్లోకం ఉంటుంది. అద్వైతం అనుకుంటూ వస్తుంది కదా, అద్వైతానికి భగవద్గీత అనుకుంటున్నాను. అది మరి ఫస్ట్ శ్లోకం కింద పరిగణించి మళ్ళీ అది చదువుతారేమో. బట్ అయితే మనకి ఆ శ్లోకం మళ్ళీ చదువుతారు, ఆ శ్లోకం చదువుతారంటారు. అంటే నేను ఇవేం సంప్రదాయాలు పాటించకుండా ఎస్ఎస్ఆర్ సెషన్స్ లేకుండా భగవద్గీత కంప్లీట్ చేశాను. అన్ని తప్పుడు ప్రచారే, అంటే తప్పుగా వెళ్తున్నానా ఏంటని డౌట్ వచ్చింది. మనకి యాక్చువల్ గా ఆ శ్లోకం మన పుస్తకాల్లో ఎక్కడ కనబడదు కూడా. అంటే వేరే బుక్ లో ఉంది ప్రభుజీ, ఉంటుంది. ఘంటసాల భగవద్గీతలో కూడా ఫస్ట్ ఆ శ్లోకం, ఘంటసాల గారి భగవద్గీతలో కూడా వస్తుంది. ఆయన ఆఖరిని మళ్ళీ ఆ శ్లోకం పాడారంటే మరి నాకైతే గుర్తులేదు. నాకు గుర్తులేదు ప్రభుజీ. అది మళ్ళీ అంటే అదొక సంప్రదాయం ఉంది అంటే మన సంప్రదాయంలో అది ఏమైనా ఉందా అని. లేదమ్మా, అసలు లేదు. అది అలా అయితే పర్లేదు ప్రభుజీ. డౌట్ వచ్చి అడిగా. అదే చైతన్య చరితామృత స్టార్ట్ చేసినందుకు హరి బోల్ ప్రభుజీ. అది అందరూ అడుగుతున్నారు, నాకు ధైర్యం అయితే లేదు కానీ మీ అందరూ అడుగుతున్నారనే ధైర్యం చేస్తున్నారు. కానీ ప్రభుజీ అస్సలు ముందుకు వెళ్ళటం ప్రభుజీ. మామూలు భాగవతం వెళ్ళినంత ఈజీగా వెళ్ళటం లేదు అది. అందుకనే భాగవతం మొదలు పెట్టినప్పుడు ధైర్యం లేదు కానీ మొదలు పెట్టాం కదా, అలాగే అది మొదలు పెడితే అదే అవుతుంది బేసిక్. అదే అవుతుంది. చేద్దాం, చూద్దాం ఎంతవరకు వెళ్తుంది. అలాగే థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో ఆ బుక్ చదువుకుందాం. నాకు అర్థం కాలేదు ఎప్పుడు స్టార్ట్ చేద్దామా అన్నది. నాకు ఫైనల్ గా అనిపించింది లేదు, ఆ పుస్తకం చదువుకుంటే మనం ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు అని. సో దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ పుస్తకం 90 అధ్యాయాలు చదువుకున్నాక అప్పుడు చైతన్య చరితామృతం స్టార్ట్ చేస్తాం. అలాగే థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ అమ్మా. నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? పాడతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. పాడండి అమ్మా. రాధాలీల దేవదాస్ మాతాజీ. హరే కృష్ణ. ఇది శ్రీ చైతన్య చరితామృతము అన్ని మొదటి భాగము ఫస్ట్ అట్లా మొదలు మధ్య లీలలో అంత్య లీలలో ఎక్కడి నుంచి మొదలు పెడతా ప్రభుజీ? అంతే, ఆదిలీల, మధ్యలీల, అంత్యలీల. ఫస్ట్ ఆదిలీలనా ప్రభుజీ? అంతే, ఫస్ట్ ఆదిలీల. అదే అన్ని, ఎందుకంటే 9 బుక్లు ఉన్నాయి ఇవి. అవును, ఫస్ట్ ఆదిలీలమ్మ, తర్వాత మధ్యలీల, తర్వాత అంత్యలీల. అట్లానా? ఓకే ప్రభుజీ. ఆదిలీల 3 పుస్తకాలు, మధ్యలీల 5 పుస్తకాలు, అంత్యలీల 2 పుస్తకాలు. మొత్తం 9 పుస్తకాలు. 9 పుస్తకాలు. 2, 4, 3, 2, 4, 2 అనుకుంటా. అయితే ఇప్పుడు ఇది అయిపోయాక ఫస్ట్ దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాన్ మొదలు పెడతారు. 4వ చాప్టర్ అయిపోయింది, 4వ స్కందం అయిపోనిద్దాము. ఇంకా 4వ స్కందంలో ఇంకా 200 పేజీలు ఉంది. 200 పేజీలు అంటే మనకి కనీసము 6 క్లాసులు పడుతుంది, 7 క్లాసులు పడుతుంది. 7 క్లాసులు అంటే 2 నెలలు పడుతుంది. 2 నెలలు కాదు. అది అయిపోయాక దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాన్ మంగళవారం శుక్రవారం 2 అదే చదవాలన్నా ప్రభుజీ? లేదమ్మా, మంగళవారం భాగవతం కంటిన్యూ చేద్దాం, శుక్రవారం అది చదువుతాం. భాగవతం ఎన్నో కంట ప్రభుజీ మళ్ళీ చదివేది?
ఐదో క్యాంటో నెక్స్ట్ ఇదిలా కంటిన్యూ చేసుకు వెళ్ళిపోదాం. అట్లా సరే సరే ఓకే ప్రభు. భాగవతం కంటిన్యూ చేసుకు వెళ్ళిపోవడం. భాగవతం ఆ. కంటిన్యూ మంగళవారం దేవాదేవుడు శ్రీకృష్ణ బావుడు అయిపోయినాక అప్పుడు చైతన్య అప్పుడు చరితామృతం మొదలు చరిత్ర పెడతారు. మొదలు పెట్టుకున్నాం. అది శుక్రవారం చేసుకుందాం. సరే సరే ఓకే ప్రభు. ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను. మీరు పాడతారమ్మా, పాడండి. హరే కృష్ణ. నరసింహారు చదువుతాను ప్రభుజీ. సరే చదువు, పాడండి. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యాకాశీపో రక్షః శీలటంకానఖాదాయే ఇతో నరసింహో పరతో నరసింహో యతో యతో యామి తతో నరసింహో బహిర్నృసింహో హృదయే నరసింహో నరసింహమాదిం శరణం ప్రపద్యే తవ కర కమలవరే నాఖాద్భుత శృంగ దళితా హిరణ్యకశిపు తనుభృంగ కేశవధృత నరహరి రూప జై జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ జై నరసింహదేవ్ की जय जय प्रहलाद महाराज की जय जय श्रील प्रभुपाद की जय जय अनंत कोटि वैष्णव भक्त वृंद की जय हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे 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 कृष्ण హరే కృష్ణ. हरे कृष्ण ఇక్కడితో ఆపుతున్నానమ్మా. మళ్ళీ మనము నెక్స్ట్ మంగళవారం క్లాస్లోనే కలుస్తున్నాం. శుక్రవారం క్లాస్ ఉండదు. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. हरे कृष्णा।